శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇదొక విలక్షణమైన సభ, పరమ పవిత్రమైనటువంటి సభ. నేను ఎన్నో ఉపన్యాసాలు చెప్పాను, కానీ ఈశ్వరుడు చెప్పించాడు. కానీ ఇవాళ నా జన్మ ధన్యం అవుతున్న రోజు. ఏ గంగావతరణం చెప్తూ ఇన్ని సంవత్సరాలు మురిసిపోయానో ఆ గంగావతరణాన్ని చెప్తూ ఎదురుగుండా గంగమ్మ తల్లి దర్శనం చేస్తూ చెప్పడం అంటే నేను ధన్యుణ్ణి. ఆ గంగ ఒడ్డున కూర్చుని గంగావతరణం విని మీరు ధన్యులు. అందున కాశికాపట్టణంలో ఇంకింతకన్నా మనకి విశ్వనాథుడు ఏం అనుగ్రహించాలి? ఇంత గొప్ప సౌభాగ్యాన్ని మనకి పరమేశ్వరుడు ప్రసాదించాడు. వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేశారు. ఆయనకి ఫలశ్రుతి చెప్పడము అనేటటువంటి అలవాటు అంటే ఫలశ్రుతి చెప్పినటువంటి ఘట్టములు చాలా తక్కువ. మహర్షి ఎక్కువ చోట్ల ఫలశ్రుతి చెప్పలేదు. అటువంటి మహర్షి బాలకాండలో గంగావతరణం, షణ్ముఖోత్పత్తి ఈ రెండింటినీ చాలా గొప్పగా ప్రస్తావించారు. వాటికి చాలా విశేషమైనటువంటి ఫలమున్నది అని ఆయన ఆవిష్కరించారు. అంత గొప్ప ఆఖ్యానము గంగావతరణము. అటువంటి గంగావతరణ ఘట్టాన్ని ఇవాళ నేను మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. అందరూ చక్కగా సావధాన చిత్తులై వినే ప్రయత్నం చెయ్యండి. ఇక్ష్వాకు వంశంలో ఒకానొక చక్రవర్తి సగర చక్రవర్తి. ఆయన పుట్టుకయే విషంతో కలిసి పుట్టాడు, అందుకని ఆయనకి సగరుడు అని పేరు. అటువంటి సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు, కేశిని, సుమతి. ఇక్ష్వాకు వంశ చరిత్రని మీరు శ్రీరామాయణంలో పరిశీలించినప్పుడు మీకు ఒక విషయం అవగతమవుతుంది. ఎప్పటికప్పుడే సంతానం కోసం చాలా క్లేశపడ్డం కనపడుతూ ఉంటుంది ఇక్ష్వాకు వంశంలో. అదేవిధంగా సగర చక్రవర్తికి కూడా సంతానం లేరు. ఆ కారణం చేత ఆయన భృగుశ్రవణము అనబడేటటువంటి ఒక పరమ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. తపస్సు చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే ఈశ్వరానుగ్రహం ప్రాప్తిస్తుంది. ఆ ఈశ్వరానుగ్రహం ప్రాప్తించడమే ఏది వైదికమైనటువంటి కోరికో ఆ కోరికకి ప్రతిబంధకంగా నిలబడినటువంటి పాపము తొలగిపోవడానికి హేతు అవుతుంది. అందుకని ఆయన అక్కడ భార్యలతో కలిసి తపస్సు చేశాడు. భృగు మహర్షి అక్కడికి వచ్చి అన్నారు, నేను నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నాను, కాబట్టి నీకు వరం ఇస్తున్నాను. నీకు ఇద్దరు భార్యలు. ఒక భార్య యందు వంశకర్త అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు. వేరొక భార్యకి మహోత్సాహవంతులు అధిక సంతానము జన్మిస్తారు. కాబట్టి నీవు బెంగ పెట్టుకోక్కర్లేదు అన్నాడు. సగర చక్రవర్తి వరకు ఆయన సంతోషించాడు. మంచిదే, ఒక భార్య యందు చాలా అధిక సంతానము మహోత్సాహవంతులు జన్మిస్తారు. వేరొక భార్య యందు
వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు. ఎవరో ఒక భార్యకే సంతానం లభిస్తుంది అంటే మళ్ళీ అది భర్తకి సమస్యే కదా. అలా కాకుండా ఇద్దరు భార్యలకి సంతానం కలుగుతారు అని సంతోషించాడు. కానీ భార్యల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే వాళ్ళు ఎవరికి అధిక సంతానము ఉత్సాహవంతులు కలుగుతారు, ఎవరికి వంశకరుడైన కుమారుడు కలుగుతాడు, వాళ్ళకుండే కోరికలు వాళ్ళకున్నాయి. అప్పుడు మళ్ళీ భృగు మహర్షిని ఆశ్రయించారు. ఆయన అన్నాడు, నేను మీకు ఇలా కలగాలని అనడం ఎందుకు, మీకు ఎలా సంతానం కావాలనుకుంటున్నారో నాకు చెప్పండి అన్నాడు. షష్ఠి పుత్ర సహస్రాణి సుపర్ణ భగినీ తథా మహోత్సాహన్ కీర్తిమతో జగ్రాహ సుమతిస్సుతాన్. ఇద్దరు భార్యలలో ఒకతైనటువంటి సుమతి రెండవ భార్య. ఆమె బహు అందగత్తె. ఆమె గరుత్మంతునికి సోదరి వరసకి. ఆమె భృగు మహర్షిని వరమడిగింది, నాకు అధిక సంతానం కావాలి, అధిక సంతానంతో పాటుగా వాళ్ళు మహోత్సాహవంతులైనటువంటి వారు కావాలి. ఈ మహోత్సాహం అన్న మాటే కొంప ముంచేసింది. మహోత్సాహము అంటే ఒక కార్యాన్ని చేసేటప్పుడు సావధానంగా ఆలోచించి చెయ్యడం వేరు, ఆలోచించకుండా తొందరగా ఒంట్లో శక్తి ఉంది కదా అని చాలా హడావిడిగా కార్యాన్ని చేయడం వేరు. అటువంటి మహోత్సాహవంతులైనటువంటి అధిక సంతానము నాకు కావాలి. షష్ఠి పుత్ర సహస్రాణి 60,000 మంది కుమారులు నాకు అటువంటి వారు కావాలి. మహర్షి తథాస్తు, అలాగే జన్మిస్తారన్నారు. వేరొక ఆమె కేశిని. ఆవిడంది, పుత్రం వంశకరో రామ జగ్రాహన్ నృపసన్నిధౌ, నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలి అని అడిగింది. తథాస్తు, నీకు అలాగే జన్మిస్తాడు. సగర చక్రవర్తి సంతోషంగా ఇద్దరు భార్యల్ని తీసుకుని అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తదనంతర కాలమునందు వాళ్ళిద్దరూ గర్భమును ధరించారు. ఆ గర్భమును ధరించినప్పుడు ఎలా కోరుకున్నారో అలాగే కేశినికి ఒక్క కుమారుడు కలిగాడు. ఈ సుమతికి ఒక పెద్ద మాంసపిండం ఒకటి జన్మించింది. ఆ మాంసపిండమునందున్నటువంటి తిత్తుల వంటి వాటిని తీసి, ఆ చిన్న చిన్న పిల్లలు చాలా చిన్న తిత్తుల్లో ఉన్న వాళ్ళని తీసి దాదులు నీతి పాత్రల యందు భద్రపరిచారు. ఆ నీతి పాత్రలలోనే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. 60,000 మంది. మహర్షి ఇంకా 60,000 మంది పేర్లు చెప్పలేదు. సగర చక్రవర్తి యొక్క కుమారులు కనుక వాళ్ళు సగరులు అని పిలిచారు. ఇక కేశినికి కలిగినటువంటి కుమారుడికి అంశుమంతుడు అని పేరు ఇచ్చారు. ఇటు అంశుమంతుడు, అటు 60,000 మంది పిల్లలు. 60,001. చాలా సంతోషంగా రాజుగారు ఉన్నారు, చాలా సంతోషంగా రాణులు ఉన్నారు. అబ్బో ఇంతమంది పిల్లలు, వాళ్ళే ఒక పెద్ద సైన్యంలా ఉన్నారు. సంతోషంగా కాలం గడిచిపోతుంది. కానీ ఇందులో పెద్దవాడైనటువంటి అంశుమంతుడు చిన్నతనం నుంచి అతనికి ఒక అలవాటు ఏర్పడింది. నదీ తీరానికి తీసుకెళ్ళేవాడు అందరినీ, ఆడుకుందాన్ని రమ్మని పిల్లల్ని తీసుకెళ్ళి తనతో వచ్చినటువంటి పిల్లలందరినీ కూడా మెడపట్టుకుని ఆ నది నీటిలో ముంచేసేవాడు. కొంతమంది చనిపోయేవారు, కొంతమంది ఊపిరాడక గిలగిల కొట్టుకుంటుంటే వాళ్ళ ఆఖరి శ్వాస ఆగిపోతుందన్నప్పుడు విడిచిపెట్టి పైశాచికమైన ఆనందాన్ని అనుభవించేవాడు. ఇది రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలైన పౌరులు వెళ్ళి మహారాజుకి చెప్పారు. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితో యుక్తే పుత్రో నిర్వాసిత పురాత్. అటువంటి ధర్మాత్ములైన వంశం ఇక్ష్వాకు వంశం. తన కడుపున పుట్టిన కొడుకే అయినా ఇతరుల పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో, సరయూ నదిలో ముంచి బాధ పెడుతుంటే, ఆ పిల్లల్ని చంపేస్తుంటే మహాపాపకార్యం చేసినటువంటి కొడుకు తన కొడుకు అని ఉపేక్ష వహించకుండా రాజ్య బహిష్కారం విధించాడు. నువ్వు నా రాజ్యం నుంచి వెళ్ళిపోమన్నాడు. ఆ కారణం చేత అసమంజసుడు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుడు తాతగారి దగ్గర పెరుగుతూ వచ్చాడు. ఈయనకి పినతండ్రులు 60,000 మంది సగరులు, 60,000 మంది కొడుకులున్నారు. మంచి పరాక్రమవంతుడైనటువంటి మనవడు అంశుమంతుడున్నాడు. ఇంతమంది కలిసి యజ్ఞాశ్వాన్ని రక్షించలేరా ఏమి? తప్పకుండా రక్షించగలరని యజ్ఞదీక్షితుడయ్యాడు సగర చక్రవర్తి. యజ్ఞం చేసేటప్పుడు ఈ దీక్ష అన్న పదం అన్వయం అవుతుంటుంది. యజ్ఞం ఎప్పుడు చేసినా అది దీక్షా స్వీకారముతో కూడుకుని ఉంటుంది.
దీక్షా స్వీకారం చేసినప్పుడు అనేకమైనటువంటి నియమములను పాటించవలసి ఉంటుంది. అలా నియమములను పాటించలేకపోతే అసలు దీక్ష అన్న మాటకు అర్థమే లేదు. ప్రత్యేకించి యజ్ఞం చేసేటప్పుడు దీక్షా స్వీకారం చేస్తే ఆ ఊరు విడిచిపెట్టి కానీ యజ్ఞవాటమును ఎక్కడ యజ్ఞం చేస్తున్నారో ఆ యజ్ఞవాటాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, అక్కడే ఉండాలి. అది ఒక యజ్ఞమునకు మాత్రమే అన్వయం అవుతుంది. అసలు దీక్ష అన్నమాట వేదాన్ని పరిశీలిస్తే అన్వయం అయ్యేది దేనికి అంటే యజ్ఞమునకు అన్వయం అవుతుంది. కాబట్టి సగర చక్రవర్తి దీక్షితుడయ్యాడు. ఆయన మహాపరాక్రమవంతుడు. ఆయన పీటల మీద కూర్చుని యజ్ఞం చేస్తున్నాడు. ఈ యజ్ఞము, యాగము, హోమము ఈ మాటలున్నాయే, ఇవి కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినవి. ఏ ఇతర విశ్వాసమునందు కూడా మీకు యజ్ఞ, యాగ, హోమములనేటటువంటి ప్రక్రియ లేనే లేదు, ఒక్క సనాతన ధర్మమునంది. అందుకే యజ్ఞము అంటే, యాగము అంటే శాల ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి శాలా నిర్మాణం చేస్తారు. హోమము అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞమునందు అంతర్భాగమై హవిస్సు చేత్తో పట్టుకొని స్వాహ అంటూ సమిధ, నెయ్యి, ఆవు నెయ్యి, ఈ చెరువు అంటే పాయసం వండుతారు, పాయసం, ఈ మూడు కలిపి ఏకకాలంలో దేవతని పిలిచి స్వాహాకారంతో ఇస్తారు. ఈ స్వాహ అగ్నిహోత్రుని యొక్క భార్య. ఈమె దేవతలకి తీసుకెళ్ళినప్పుడు అగ్నిహోత్రుడు స్వాహా శబ్దంతో ఆమె సహకారంతో తీసుకెడతాడు. స్వధ పితృదేవతలకు ఇచ్చినప్పుడు స్వధ అనేటటువంటి భార్య యొక్క సహకారంతో పితృదేవతలకు అందిస్తాడు. అందుకే స్వాహ, స్వధ ఈ రెండిటితో కూడినటువంటి అగ్నిహోత్రుడు మనుష్యకోటిని తరింపచేస్తూ ఉంటాడు. మనం హోమం చేశామనుకోండి, హోమం అంటే యజ్ఞంలో అంతర్భాగం. హోమమునకు యజ్ఞమునకు తేడా ఎక్కడొస్తుందంటే, హోమం జరగనప్పుడు కూడా అది యజ్ఞమే, యజ్ఞశాలే. హోమం జరుగుతోంది అంటే అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటారు, అది జరుగుతున్నంతసేపు హోమం అంటారు. ఆ యజ్ఞశాల ప్రాంగణం ఉంటుంది, ఆ యజ్ఞశాల ప్రాంగణాన్ని విడిచిపెట్టి దీక్షితుడు వెళ్ళిపోడు. ఆ శాల యందే ఉంటారు, ఆ శాల యందే పడుకుంటారు. మహోత్కృష్టమైనటువంటి ప్రదేశములు కొన్ని ఉంటాయి, వాటిలో నిద్ర చేసినంత మాత్రం చేత అపురూపమైనటువంటి శక్తి కలుగుతుంది. గోశాలలో పడుకుని నిద్రపోవడం సర్వోత్కృష్టమైనటువంటి కార్యములలో ఒకటి. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామి వారు ఎప్పుడైనా ఈ దేశాంతరం వెడుతున్నప్పుడు, దేశాంతరం అంటే నా ఉద్దేశ్యం పాదచారి అయి ఆయన పర్యటనకి వెళ్ళినప్పుడు గోశాల ఉంటే గోశాలలో పడుకునేవారు. నేను శ్రీశైలంలో వారు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాను. ఆయన నిద్రపోవడానికి అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి, కానీ ఆయన ఎక్కడ పడుకున్నారో తెలుసా అండి? గోశాలలోకి వెళ్ళి పడుకుని నిద్రపోయారు ఆయన. గోశాల అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. మళ్ళీ యజ్ఞశాల కూడా అంతే, యజ్ఞశాల కూడా అంతే పరమ పవిత్రమైన ప్రదేశం. ఎందుకంటే గోశాల కానీ యజ్ఞశాల కానీ నిర్మాణం చేస్తే చాలు, అంత గొప్ప శక్తినిస్తారు. కొన్ని ఉంటాయి శాస్త్రంలో, అవి మీకు పూర్తి కాగానే, కార్యాన్ని మీరు పూర్తి చేయగానే రిజర్వేషన్ తీసుకుంటే ఒక బెర్త్ మీ పేరు మీద అలాట్ అయిపోయినట్టే ఆ లోకవాసాన్ని ఇచ్చేస్తారు. దానివల్ల నది యందు ఎవరైనా స్నానఘట్టాన్ని నిర్మాణం చేశారనుకోండి, ఒక పవిత్రమైన నదిలో స్నానఘట్టాన్ని కానీ కడితే వాడు ఆ స్నానఘట్టాన్ని కట్టడం పూర్తి చెయ్యగానే వరుణలోకవాసం ఇచ్చేస్తారు. ఆ జీవుడు వరుణలోకానికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి వరుణలోకంలో ఉంటాడు. అంత గొప్ప గొప్ప పుణ్యకార్యాలు. వాటిలో ఈ యజ్ఞమన్నది సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన ప్రక్రియ. దేవతలకి ఆహారం మనం ఇచ్చే హవిస్సు. మనం హవిస్సు ఇస్తే వాళ్ళు దాన్ని తింటారు, తిని ప్రీతి చెందుతారు. అన్నం పెడితే మనం ఎలా సంతోషిస్తామో స్వాహాకారంతో అగ్నిహోత్రం ద్వారా ఇచ్చినది దేవతలు పుచ్చుకుంటారు తప్ప మీరు లౌకికంగా చేసిన నివేదన దేవతలు తినరు. మనం నైవేద్యం పెట్టింది దేవతలు తింటారు అని అనుకోకూడదు. దృష్టిపాతం చేస్తారంటే కన్నులు విప్పి చూస్తారు, దానివల్ల ప్రసాదం అవుతుంది. వాళ్ళు తినేదేది అంటే అగ్నిహోత్రం ద్వారా మీరేమిస్తారో దాన్నే దేవతలు తింటారు. దేవతలు తింటే దేవతలు వచ్చినా, దేవతలు ఏదైనా మన దగ్గర పుచ్చుకున్నా వాళ్ళకు లక్షణం ఉంటుంది. వాళ్ళు ప్రత్యుపకారం చెయ్యకుండా వాళ్ళు వెళ్ళరు, వాళ్ళకి అది నియమం. మీరు అడగకపోయినా సరే నాకేం వద్దు అని మీరు అన్నారనుకోండి, వాళ్ళు అలా వెళ్ళిపోరు, ఏదో ఒకటి ఇచ్చే పెడతానంటారు.
ఒకవేళ మీకు అడగడం చేత కాదనుకోండి, అప్పటికి మీ మనసు ఎటువంటి భావోద్రేకంతో ఉందో అటువంటి వరం ఇచ్చి వెళ్ళిపోతారు. అదే కదా మహాభారతంలో అంత అల్లరి వచ్చింది. తెలిసో తెలియకో సూర్యుడిని పిలిచింది కుంతి, వచ్చాడు. వచ్చినవాడు దర్శనమిచ్చి వెళ్ళిపోడు, ఏదో ఒకటి అడగమన్నాడు. నాకేం కావాలి, ఏం వద్దంది. కానీ ఆవిడ మనసులో ఆయన తేజస్సు చూసి నాకు ఇలాంటి కొడుకుంటే అనుకుంది. కాబట్టి కొడుకునిచ్చి వెళ్ళిపోయాడు. అలా ఎందుకు ఇచ్చి వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటాం. ఎవరి ధర్మం వాళ్ళది. ఈ లోకమంతా ధర్మమునందే నిలబడింది. ధర్మమావిష్టితం జగత్ అంటారు వాల్మీకి మహర్షి. ధర్మమునందే లోకము నిలబడుతుంది. ధర్మమే శ్రేయోదాయకము. ధర్మమే మనిషిని గట్టెక్కిస్తుంది. అందుకే ఆయన మహాధర్మాత్ముడు కనుక యజ్ఞదీక్షితుడై యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు దేవతలది బుచ్చుకుని సంతోషించి వరం ఇస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి వరం చేత ఆయన అభ్యున్నతిని పొందుతాడు. అందుకని ఆయన యజ్ఞం చేస్తూ యజ్ఞంలో ఉన్నాడు. అశ్వాన్ని విడిచిపెట్టారు. అది అశ్వమేధయాగం. ఇప్పుడు లేదు కలియుగంలో. అశ్వమేధయాగంలో గుర్రాన్ని విడిచిపెడతారు. అది స్వేచ్ఛగా వెడుతుంది. దాన్ని రక్షించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆ గుర్రం వెనకాతల రక్షకుడిగా అంశుమంతుణ్ణి పెట్టి పంపించాడు. ఆ అంశుమంతుడు ఆ గుర్రం వెనక వెడుతున్నాడు. అలా వెడుతుండగా అకస్మాత్తుగా ఒక విషయం జరిగింది. రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వమపాహరత్ హ్రియమాణీ తుకాకుత్సా తస్మిన్నశ్వే మహాత్మనః. ఒక రాక్షసి యొక్క స్వరూపాన్ని పొంది ఇంద్రుడు ఆ గుర్రాన్ని అపహరించాడు. అపహరించి తీసుకెళ్ళి ఎక్కడో దాచేశాడు. ఎక్కడ దాచేశాడో మీకు కాసేపట్లో తెలుస్తుంది. ఆయన ఏదైనా చేశాడు అంటే ఎందుకండి అలాంటి పనులు అని మనకు అనిపిస్తుంది. కానీ పరమేశ్వరుడు ఒక గొప్ప కార్యం జరగడానికి కావలసినటువంటి పునాదిని నిర్మించుకుంటూ వస్తాడు. ఒక మహత్కార్యం జరగడానికి వేసేటటువంటి పునాది అద్భుతంగా ఉంటుంది. ఒక పాక వేసుకోవడానికి చేసే ఏర్పాటుకి 7 అంతస్తుల మేడ కట్టడానికి తవ్వేటటువంటి పునాదికి చాలా తేడా ఉంటుంది కదా. అంత దూరం పునాది పడితే తప్ప ఒక మహత్కార్యం జరగదు లోకంలో. అందుకని ఇంద్రుడు అశ్వాన్ని అపహరించాడు ఒక రాక్షసీ స్వరూపంతో. అంశుమంతుడికి ఆ గుర్రం ఎక్కడుందో తెలియలేదు. ఆయన తిరిగి వచ్చేసాడు. వచ్చేసి తాతగారితో చెప్పాడు, తాతగారు గుర్రాన్ని ఎవరో ఎత్తుకుపోయారు కాబట్టి గుర్రం కనపడలేదు అన్నాడు. ఆ గుర్రం తిరిగి వస్తే కానీ అశ్వమేధయాగం పూర్తి చేయడానికి ఉండదు. ఎందుకంటే ఆ అశ్వాన్ని చంపుతారు. రాత్రి చంపి ఆ చంపబడినటువంటి అశ్వంతో కలిపి ఎవరు యజమానియో ఆ యజమాని భార్య నిద్రపోవాలి రాత్రి. మరునాడు దాని శరీరంలో ఉండేటటువంటి ప్రధానమైన అవయవాన్ని తీసి అగ్నిహోత్రమునందు వ్రేలుస్తారు. అది కాలుతూ వచ్చే పొగని యజమాని పీలుస్తాడు. పీలిస్తే పాపము తొలగిపోతుంది. అది అశ్వమేధయాగం క్రతువు. అది దశరథుడు అలాగే చేశాడు. కలియుగంలో లేదు. కాబట్టి ఇప్పుడు ఆ గుర్రం వెనక్కి తిరిగి రాకపోతే అశ్వమేధం పూర్తవదు. యజ్ఞము మధ్యలో వదిలిపెట్టకూడదు. యజ్ఞాన్ని మధ్యలో కానీ వదిలిపెట్టేస్తే అరిష్టం రాజ్యానికి అంతటికి. యజమాని నశించిపోతాడు. ఆ రాజ్యం అంతా కూడా ఉపద్రవానికి లోనవుతుంది. కాబట్టి ఇప్పుడు యజ్ఞాన్ని విడిచిపెట్టకూడదు. సగర చక్రవర్తి మహాపరాక్రమవంతుడు. ఆయనే బయలుదేరుదామంటే ఆయన యజ్ఞదీక్షితుడై ఉన్నాడు. దీక్ష ఆయన తీసుకున్నాడు. దీక్ష ఆయన తీసుకుని ఉండగా ఆయన బయలుదేరి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నేను వెళ్ళకూడదు యజ్ఞాశ్వం కోసం. కాబట్టి మీరు 60,000 మంది ఉన్నారు. కొడుకుల్ని పిలిచాడు. సగరులు ఉన్నారుగా 60,000 మంది, మీరు వెళ్ళండి. మీరు ఈ భూమండలాన్నంతటినీ ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చప్పున తీసుకోండి. ఒక యోజనం చప్పున వెతకండి. ఒకవేళ మీకు భూమి మీద ఎక్కడా గుర్రం కనపడలేదు, మీరు దాన్ని భూమిని తవ్వేయండి. తవ్వుకుంటూ పాతాళలోకానికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి పాతాళలోకమంతా కూడా అన్వేషించండి. మీకు ఆ గుర్రం కనపడిన తరువాత మాత్రమే మీరు రావలసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు. యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం బిభిద పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖై. వాళ్ళ గోళ్ళు వజ్రములతో సమానంగా ఉండేవి. వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం వంతున స్వీకరించి తమ గోళ్లతో భూమిని అంతటినీ తవ్వేశారు. వాళ్ళు మహోత్సాహవంతులు. ఆ ఉత్సాహంలో ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అని ఆలోచించారు. చేసేసామంతే కార్యం. అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ ఆ భూమిని తవ్వుతూ
అదేమిటా భూమి వసుంధర మేదిని, దీన్ని ఎందుకు అలా తవ్వుతున్నారని అడిగిన వాళ్ళందరినీ చంపేశారు. తవ్వుతుండగా అడ్డొచ్చిన ప్రాణుల్ని చంపేశారు. పాతాళలోకానికి వెడుతుండగా కనపడిన ప్రాణుల్ని చంపేశారు. దాంతో భూమి మీద ఉండేటటువంటి స్థితి అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది అన్ని గోతులు పెట్టడంలో. ఇప్పుడు దేవతలందరూ కలిసి ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడితే యజ్ఞయాగాదులు ఉండవు. యజ్ఞయాగాదులు లేకపోతే దేవతల కన్నా ఉండదు. కాబట్టి దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఎందుకు ఇలా జరుగుతోంది అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు దేవతలు ఋషులు అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని అడిగారు, నువ్వు సృష్టికర్తవి, ఈ భూమి అంతా కూడా సృష్టింపబడింది, ఇది శ్రీ మహావిష్ణువు చేత నిరంతరము రక్షింపబడుతూ ఉంటుంది. అటువంటి భూమి ఎవడి సొత్తు కాదు, భూమిని పాడు చేసే అధికారం ఎవడికి లేదు. వీళ్ళు భూమిని ఎలా పాడు చేస్తున్నారు, ఎందుకు ఉపేక్షింపబడుతున్నారు, ఎందుకు వీళ్ళు శిక్షింపబడలేదు అని అడిగాడు. ఇందులో ఎన్నో ధర్మరహస్యములు ఉంటాయి. శ్రీరామాయణం చెప్పారు అంటే అందులో ఎన్నో ధర్మాలు నేర్పుతారు. భూమి ఎంతవరకు నీకు అవసరమో అంతవరకు వాడుకోవాలి తప్ప, భూమి అంగీకరించింది కదా, పడుతోంది కదా అని నీ ఇచ్చ వచ్చిన రీతిలో నువ్వు ప్రవర్తిస్తే భూమికి వాడు భారం అవుతాడు. భూమి తల్లి, భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉండండి ఆవిడికి బరువు కాదు. బరువు ఎప్పుడవుతారంటే పరమేశ్వరుడు ఎలా బతకమని వేదం ఇచ్చాడో ఆ వేద మార్గాన్ని తప్పితే, భూమిని చీల్చి చెండాడి అందులోంచి ఐశ్వర్యాన్ని సంగ్రహించే ప్రయత్నం చేస్తే, భూమిని నిష్కారణమైన ఇబ్బంది పెడితే ఆవిడ పాపభారం పెరిగింది అని చెప్తుంది పరమేశ్వరుడికి. ఆయన అవతార స్వీకారం చేసి చంపేస్తాడు అటువంటి వాళ్ళని. అందుకే మహాతల్లి భూమిని ఇంత క్షోభ పెడుతుంటే దేవతలు ఋషులు వెళ్ళి అడిగారు. ఆయన అన్నాడు, ఈ భూమి నీది కాదు, నాది కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క సృష్టి. ఆయన నిరంతరము ఈ భూమిని రక్షిస్తుంటాడు. ఎందుకంటే భూదేవిగా ఆవిడ భార్య. అందుకే శ్రీదేవి భూదేవి అని ఇద్దరు భార్యలు. అంటే నిజంగా ఆయనకి ఇద్దరు పెళ్ళాలని కాదు దాని ఉద్దేశ్యం. శక్తిని భార్యగా సంకేతిస్తారు శాస్త్రంలో. శ్రీదేవి అంటే లక్ష్మి, భూదేవి అంటే భూమాత. ఈ భూమాతలోంచి పంట పైకొస్తుంది. అది నోట్లోకి ఎడితే ఐశ్వర్యం, భోగం. నోట్లోకి వెళ్ళకపోతే దరిద్రం. వచ్చి చేతికి అందలేదు, నువ్వు తినలేకపోయావంటే ప్రాప్తం లేదు, పోయింది, దురదృష్టం వెంటాడింది. ఇటువైపు భార్య పండాలన్నా ఆయన అనుగ్రహం, పండింది నోటికి వెళ్ళాలన్నా లక్ష్మిగా ఆయన అనుగ్రహం. ఆయనని విడిచిపెట్టి వాళ్ళని పట్టుకోవడం మొదలు పెడితే వాళ్ళు ఆయన భక్తి లేని వాళ్ళకి అది అందనివ్వరు. కేవలం లక్ష్మీ పూజలు చేస్తే లక్ష్మి రాదు. ఎవడు లక్ష్మీనారాయణార్చన చేస్తాడో వాడికి వస్తుంది. అనుకల తనకాండాలింగనారంభజుంభత్ ప్రతిదిశ భుజచాఖా శ్రీసకానోకహర్తి స్తననయన గుళుచ్చ స్పార పుష్పద్విరేప రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. అమ్మవారు లక్ష్మీదేవి నారాయణమూర్తిని గట్టిగా కౌగిలించుకుంటే పెద్ద పెద్ద పువ్వులున్న తీగ ఒక పెద్ద బలమైన కాండమున్న చెట్టుని అల్లుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి యొక్క స్తనములు ఒత్తుకునేటట్టుగా నారాయణమూర్తిని కౌగిలించుకున్న స్వరూపాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో వాడికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే శ్రీ సూక్తం ఆవిడ్ని ఎప్పుడైనా పిలిస్తే నీ భర్త పిల్లలతో రా అని పిలుస్తుంది తప్ప అమ్మా నువ్వు రా అంటే ఆవిడ రాదు. ఆవిడ మహాపతివ్రత, నిత్యానపాయనీం. అందుకే కదా రావణుడు పాడయ్యాడు. రాముడొద్దు సీత కావాలి, రావణుడు నశించాడు. రాముడొద్దు సీతమ్మొద్దు, రాముడే కావాలి, శూర్పణఖకి ముక్కు చెవులు తెగిపోయాయి. సీతారాములు కలిసి కావాలి, హనుమ భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. ఇద్దరినీ కలిపి ఉపాసన. అందుకే సనాతన ధర్మమునందు పక్కన శక్తి స్వరూపం లేనటువంటి స్మూర్తిని ఉపాసన చెయ్యరు. అది ఉపాసనాయోగ్యము కాదు. రామచంద్రమూర్తి అయినా సరే సీతమ్మ పక్కన లేకపోతే ఉపాసన లేదు. నేను పరమయథార్థం మీతో మనవి చేస్తున్నా. ఒక్క రాముడికి అర్చన లేదు, శ్రీరాముడిగానే అర్చన, సీతారాములుగానే అర్చన. అందుకే పక్కన శక్తి లేకపోతే వాళ్ళని సింహాసనంలో కూర్చోపెట్టి అర్చన చెయ్యరు. అది సనాతన ధర్మమునందు అంతర్లీనమైన సిద్ధాంతం. కాబట్టి శ్రీదేవి భూదేవి సహితుడై ఉంటారు విష్ణువు.
అటువంటి స్వామి ఈ భూమిని సర్వదా కాపాడుతూ ఉంటారు. కాపిలం రూపమస్తాయ, ఆయన ప్రస్తుతం కపిల మహర్షి రూపంలో ఈ భూమండలం మీద ఉన్నారు. బ్రహ్మగారు చెప్తున్నారు దేవతలకి ఋషులకి, ధారయత్యనిశం ధరాం, అనిశం ఎల్లప్పుడూ ఈ భూమిని కాపాడుతూ ఉంటాడు. తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాః. ఇది నిర్ణయం అయింది చాలా కాలం క్రితమే. మహోత్సాహవంతులైనటువంటి వాళ్ళు 60,000 మంది ఈ భూమి మీద పుట్టారు కనుక ఋషి అనుగ్రహం చేత వాళ్ళ మహోత్సాహం కారణంగానే ఒకానొక నాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆగ్రహము చేత నశించిపోతారు అని నిర్ణయింపబడింది. కాబట్టి ఆయనకి కోపం వస్తుంది. ఆయనకి కోపం వస్తే వీళ్ళు మాడిపోతారు. మీరు బెంగ పెట్టుకోకండి, వెళ్ళిపోండి అన్నాడు. తిరిగి వచ్చేశారు. అప్పుడు కాదు, గంగావతరణంలో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే భూమిని ఖేదపడితే శ్రీ మహావిష్ణువు అంగీకరించారు. కాబట్టి తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః. రాబోవు కాలంలో వీళ్ళు మరణిస్తారు. సరే, అందరూ వెళ్ళిపోయారు, దేవతలు వెళ్ళిపోయారు, ఋషులు వెళ్ళిపోయారు, కాలం నడుస్తోంది, వీళ్ళు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు, ఆ పాతాళలోకానికి వెళ్ళిపోయారు. పాతాళలోకం అంతా చూసేశారు. వాళ్ళకి కనపడలేదు గుర్రం. మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగొచ్చి మళ్ళీ దీక్షితుడైనటువంటి సగర చక్రవర్తికి నమస్కరించారు. నాన్నగారు, వెతికేశాం, పాతాళం వరకు గోతులు పెట్టి వెళ్ళిపోయాం, కానీ మాకు కనపడలేదు గుర్రం, ఏం చేయమంటారని అడిగారు. ఈ మాటతో మీరు రావడానికి వీల్లేదు, మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ అన్ని దిక్కుల నుంచి పాతాళంలో ప్రవేశించండి, వెతికి గుర్రాన్ని తీసుకుని రండి, అప్పటి వరకు నేను లేవను. నేను కానీ లేచానా రాజ్యానికి, మన వంశానికి, నాకు, అందరికీ ఉపద్రవం వస్తుంది. కాబట్టి నేను లేవవచ్చా అని అడిగాడు మహర్షుల్ని. నేను వెళ్ళవచ్చా యజ్ఞాశ్వం కోసం? యజ్ఞదీక్షితుడైన వాడు అలా లేచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు చేయించిన మేము కూడా నశించిపోతాం, కాబట్టి అలా చెయ్యకూడదు. పిచ్చి పిచ్చి యజ్ఞాలు చేయించే ముందు బ్రాహ్మణులు ఆలోచించుకోవాలి, అలా చేయించచ్చా అని. ఎంత నిర్ద్వందంగా చెప్పారో చూడండి ఆ రోజున. అర్థం పర్థం లేనటువంటి యజ్ఞయాగాదులు చేయించకూడదు బ్రాహ్మణులు. అందుకే నిస్సందేహంగా చెప్పారు, లేచి వెడితే నశించిపోతావు, వెళ్ళడానికి వీల్లేదు. ఆయన మళ్ళీ సగరుల్నే పంపించాడు 60,000 మందిని. మళ్ళీ వీళ్ళు బయలుదేరారు. బయలుదేరి మళ్ళీ పాతాళలోకానికి వెళ్ళి తూర్పు దిక్కుగా వెళ్ళారు. తూర్పు దిక్కుగా వెళ్ళి అణువు గాలించేశారు. గాలించేస్తే వాళ్ళకు ఒక పెద్ద ఏనుగు కనపడింది. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. దాని పేరు విరూపాక్షము, ఆ ఏనుగు పేరు. మనం దిగ్గజాలు అంటాం. అది తూర్పు దిక్కున భూమిని మోస్తూ ఉంటుంది తన యొక్క కుంభస్థలం మీద. దానికి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది, నిప్పెడుతుంది. నిప్పెడితే చూడండి, తట్ట మోసేవాళ్ళు ఒక్కసారి ఇలా అని మళ్ళీ ఇలా పెట్టుకుంటారు, అలా అంటుంది. అలా అని ఎప్పుడందో ఎటువైపు దిగ్గజం తల ఊపిందో అటువైపు భూకంపం వస్తుంది. కాబట్టి భూకంపములు రావడానికి కారణం అది అని రామాయణ అంతర్గతం. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు భూమిని మోస్తోంది. వాళ్ళు దానికి ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. మా గుర్రం ఎక్కడుంది అని అడిగారు. మీ పని మీరు చేసుకోండి అంది. ఎందుకంటే వాళ్ళది మంగళకర కార్యం కాదు, మహోత్సాహవంతులు వాళ్ళు. విష్ణు స్వరూపం చేత కాల్చబడతారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటే లోకానికి ఉపద్రవం. కాబట్టి వాళ్ళు తూర్పు దిక్కున విన్న విరూపాక్షానికి నమస్కరించి దక్షిణ దిక్కుకు వచ్చారు. మహాత్పద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమా. ఒక పెద్ద పర్వతమా అన్నట్టుగా దక్షిణ దిక్కున ఒక ఏనుగు మోస్తోంది. ఆ దక్షిణ దిక్కున భూమిని మోసేటటువంటి ఏనుగు పేరు మహాపద్మం. అదొక దిగ్గజం. వాటి పేర్లు వింటే చాలండి, మహాపుణ్యం. కాబట్టి దిగ్గజం మహాపద్మం అన్నది మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. అక్కడి నుంచి బయలుదేరారు, పశ్చిమ దిక్కుకు వచ్చారంటే ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతున్నారు వాడు పాతాళం దగ్గర. పశ్చిమ దిక్కుకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి సౌమనసమనబడేటటువంటి ఒక పెద్ద ఏనుగు కనపడి, దదృశుస్తే మహాబలాహ. మహాబలవంతులైనటువంటి వాళ్ళు ఆ ఏనుగుని చూశారు. దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలాహ. దాన్ని చూసి దానికో నమస్కారం చేశారు, దాని చుట్టూ తిరిగారు. ప్రదక్షిణం చేసి ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం భద్రేణ వపుషాం ధారయత్యనిశం ధరాం. మహాభద్రము అని పిలువబడేటటువంటి ఒక దిగ్గజం ఉత్తర దిక్కున భూమిని మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసి ఇప్పుడు 4 దిక్కులా కనపడలేదు.
ఇప్పుడు ఇక ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము మిగిలాయి. అందుకని ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని కదా. ఆ ఈశాన్య దిక్కున కపిల మహర్షి కూర్చుని ఉన్నారు. ఆయన తపస్సు చేసుకున్నారు. భాగవతంలో కపిల మహర్షి గురించి ఎంత గొప్పగా చెప్తారో. విష్ణుమాంశ. ఈ ఇంద్రుడు బ్రహ్మగారు చెప్పిన మాట నిజం అవ్వాలి, మహోత్సాహవంతులు ఉండకూడదు, భూమికి ఎప్పటికైనా ప్రమాదం. అందుకని ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేశారు. వీళ్ళు ఆ ఈశాన్య దిక్కుకు వెళ్ళగానే కపిల మహర్షి ఆశ్రమం కనపడింది, అందులో వాళ్ళ గుర్రం కనపడింది. ఆయన ధ్యానం చేసుకుని తపస్సమాధిలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే చూశారో గుర్రాన్ని, కపిల మహర్షిని చూశారో, ఈ దుర్మార్గుడేరా మన యజ్ఞాశ్వాన్ని ఎత్తుకొచ్చాడు, తీసుకొచ్చి తన ఆశ్రమంలో కట్టేసి ఎలా కూర్చున్నాడో చూడు. నాన్నగారి నాళ్ళ నుంచి దీక్షితుడై ఉండిపోయాడు, మనం ఇంత కష్టపడ్డాం, కనీసం ఆయన్ని అడగలేదు, తపస్సు చేసుకుంటున్నవాడని ఒక నమస్కారం చేయలేదు, మీరు ఈ అశ్వాన్ని తెచ్చారా అనలేదు. 60,000 మంది నాగళ్ళు చెట్లు అన్నీ పట్టుకుని పెద్ద కేకలేస్తూ ఆయన్ని కొట్టేస్తామని 60,000 మంది ఒక తపస్వి మీదకి వెళ్ళారు. ఏమిట్రా ఇంత చప్పుడు వచ్చింది అని కపిల మహర్షి కళ్ళు తెరిచారు. ఒక్కసారి ఎదురుగుండా పరిగెత్తుకొస్తున్నటువంటి 60,000 మందిని చూశారు. రోషేన మహతావిష్టోహుంకారమకరోత్తదా తస్య భస్మరాశి కృతా సర్వే కాకొచ్చ సగరాత్మజాహ. ఆ కపిల మహర్షి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి 60,000 మంది నిష్కారణంగా ఇలా నా మీదకి వస్తున్నారేమిటి అని, తపశ్శక్తే. ఆయన హుం అని ఇలా కళ్ళు బాగా పెద్దవి చేశారు. ఆయన ఇలా హుంకారం చేసి కళ్ళు తెరిచేసరికి అందులోంచి వచ్చినటువంటి కోపాగ్నికి 60,000 మంది పరిగెత్తుకొస్తున్న వాళ్ళు 60,000 బూది కుప్పలై పడిపోయారు, కాలిపోయారు ఆ కోపాగ్నికి. పాతాళంలో 60,000 బూది కుప్పలు పడిపోయాయి. అసలు ఏమైపోయారో సగరులు ఎవరికీ తెలియదు. చాలా కాలం అయిపోయింది. సగర చక్రవర్తి అలా ఉండిపోయాడు యజ్ఞదీక్షితుడై. ఎంతకాలమైనా తిరిగి రారు సగరులు. అసలు అశ్వం ఏమైనట్లు, ఎప్పటికి పూర్తవుతుంది యాగం? చూసి అంశుమంతుణ్ణి మళ్ళీ పిలిచాడు. నీ పినతండ్రులు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు, ఏమైపోయారో కూడా తెలియదు. అత్యంత పరాకుతో అత్యంత శ్రద్ధాభక్తులతో నువ్వు బయలుదేరి నువ్వు కూడా జాగ్రత్తగా భూమిని పాతాళాన్ని అంతటినీ అన్వేషించి పరమ పవిత్రమైనటువంటి ప్రాణులు కనపడినప్పుడు వాటికి నమస్కరించి వాటి సహకారమును అభ్యర్థించి గుర్రం ఎక్కడుందో కనిపెట్టి తీసుకురా అన్నాడు. బయలుదేరాడు. అంశుమంతుడు కూడా ఈ తవ్విన గోతుల్లోంచి పాతాళాన్ని చేరాడు. ఆ దిగ్గజాలకి ప్రదక్షిణాలు చేసి నమస్కరించి వాటి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించాడు. అవన్నీ తప్పకుండా మీకు కలుగుతుంది, అనుగ్రహం లభిస్తుంది, మీకు గుర్రం ఎక్కడుందో దొరుకుతుంది, కంగారు పడకండి, బయలుదేరండి అన్నాయి. ఆయన భూమిని అంతటినీ ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమంలో మేత మేస్తూ కనపడింది గుర్రం. వెళ్ళి కపిల మహర్షికి నమస్కారం చేసి, అయ్యా ఇది మా యాగాశ్వం, ఎవరు కట్టేశారో తెలియదు, మీరు అంగీకరిస్తే నేను దీన్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. తప్పకుండా తీసుకెళ్ళిపో అన్నాడు. ఆయన గుర్రాన్ని తీసుకెడుతూ చూశాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. ఆయనకు అర్థమైంది, కపిల మహర్షి మీదకి ఆగ్రహంతో వచ్చినటువంటి నా పినతండ్రులు 60,000 మంది కాలి బూడిద కుప్పలై పడిపోయారు. కనీసం వీళ్ళకి జలతర్పణ జరగలేదు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత విపరీతమైన దాహం వేస్తుంది. ఎందుచేత అంటే 2 రకాలుగా కాలిపోతుంది ప్రేతము అని. అగ్ని యందు ఎవడు పరమ గౌరవంతో జీవించాడో, అగ్నికి ఎవడు నమస్కరించాడో, బతికున్న నాళ్ళు అగ్ని పట్ల అంత మర్యాదతో ఎవడున్నాడో వాడు కాలిపోయేటప్పుడు అగ్ని అంత జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతుంది దేవలోకానికి. అందుకే శవదహనము కొడుకు చేసేటప్పుడు మామూలుగా చేయడు, మంత్రం చెప్తాడు. నా తండ్రి బ్రతికున్నన్నాళ్ళు అగ్నిహోత్రం చేశాడు, నా తండ్రి బ్రతికున్నన్నాళ్ళు నిన్ను ఆరాధించాడు, నా తండ్రిని నువ్వు గౌరవంగా దేవలోకానికి తీసుకెళ్ళిపో. ఏ నా తండ్రి బ్రతికున్నంతకాలం నీలో హవిస్సునిచ్చి దేవతలకిచ్చాడో ఆ తండ్రిని హవిస్సుగా వేస్తున్నాను నీలో. కాబట్టి ఈయన్ని దేవతల దగ్గరికి తీసుకెళ్ళు. ఈయన పాపమును దృష్టిలో పెట్టుకోకు. పాపమును దృష్టిలో పెట్టుకుని భగ్గుని ఒకచోట కాల్చి ఒకచోట కాల్చకుండా వదిలిపెట్టకు. అప్పుడు బూది కాడు,
సప్తధాతువుల్లో కొన్ని మిగిలిపోయి క్రూర జంతువులు ఎత్తుకుపోతాయి, కుక్కలు పక్షులు ఎత్తుకుపోయి తింటాయి. దాని చేత చాలా ఇబ్బంది పడతాడు. అందుకని ఓ అగ్నిహోత్రమా, మా తండ్రిని ఎందు గౌరవం ఉన్నవాడు, ఆ గౌరవాన్ని నువ్వు ఇవాళ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని తీసుకెళ్ళు, అలా కాల్చు శరీరాన్ని మంత్రం చెప్పి అప్పుడు కట్టెల మీద పెట్టి నెయ్యి పోస్తాడు. అందుకే ప్రేత సంస్కారమునందు మంత్రభాగాన్ని అన్వయించేసి సనాతన ధర్మంలో అంత గౌరవాన్ని చూపించారు. అది ఆ అగ్నిహోత్రుడు పాపిష్టని తీసుకెళ్ళేటప్పుడు అలా తీసుకెళ్ళాడు. ఆయనకి అసహ్యం, కాల్చి యారి కాల్చేస్తాడంతే. అందుకే అగ్ని యందు కనీస మర్యాద పాటించాలి. అందుకే పూర్వం ఇంట్లో వంట చేస్తే స్నానం చేస్తే తప్ప అగ్నిని వెలిగించేవారు కాదు. ఆ అన్నం తింటాడు యజమాని, స్నానం చేసిన తర్వాతే అగ్ని రగల్చేవారు. స్నానం చేసి అన్నం వండిన తర్వాత ఆయన కర్మ, ఆయన ఎందుకు అన్నం వండి పెట్టాలి? నీ ఇంటి వంట బ్రాహ్మణుడు ఆయన ఎందుకు వండడం అంటే, ఆయనకి ఒక శాసనం ఒకటి ఉంది. కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతేవ నిహి శంకరస్య ఇవ శాసనాత్ లింగపురాణం చెప్తుంది. పరమేశ్వరుడు ఆదేశించాడు, శంకరుడు ఈ ప్రాణులు బ్రతకవయా, ఉడికిన అన్నం తినకపోతే వీళ్ళకి అన్నం వండి పెట్టు అన్నాడు. అందుకని శంకర శాసనానికి భయపడి మన ఇంట వంట బ్రాహ్మణుడిగా వంట చేస్తాడు. వంట చేస్తున్నాడు కదా అని ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో స్నానం చేయకుండా వచ్చి అగ్నిహోత్రాన్ని వెలిగించరు. అందుకే స్నానం చేసిన తరువాతనే అగ్ని వెలిగిస్తారు. అగ్ని వెలిగించి మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత ఇంటి ఇల్లాలు ఆ వండిన అన్నం ఏదుందో ఆ అన్నంలో ఒక 2-3 మెతుకులు తీసి నీతి పిసర దాని మీద వేసి ఒక్క 2-3 మెతుకులు ఈ 3 వేళ్లతో పట్టుకుని దివిషద్వర్గము నీ ముఖంబునన సంతృప్తిన్ గాంచు నిన్నీషుగాస్తవముల్ అంటూ శ్లోకం చెప్పి కనీసమో నమస్కారం పెట్టి ఆ అగ్నిహోత్రం దగ్గర వేస్తూ, గ్యాస్ స్టవ్ కదండి అంటే ఒక మెతుకన్నా వేయాలి. అది మర్యాద. ఆ మర్యాద లేకుండా అగ్నిని వాడుకున్నవాణ్ణి ఎలా కాల్చాలో ఎప్పుడు కాల్చాలో వాడికి తెలుసు. అందుకని ప్రేతాన్ని కాల్చేటప్పుడు కూడా అగ్ని ప్రార్థనే చేసి అగ్నిహోత్రంలో వేస్తారు, హవిస్సుగా వేస్తాడు తండ్రిని కొడుకు. అందుకు కొడుకు ఉండాలని అడుగుతారు. కొడుకు లేడనుకోండి, ఉత్తరాధికారి ఏడి ఈ మంత్రం చెప్పడానికి, నా తండ్రి అన్న మాట వాడడానికి ఆ గోత్రంతో యజ్ఞం చేసి హవిస్సు ఇవ్వడానికి లేడు ఉత్తరాధికారి, కర్మసంతానం లేడు. అందుకేడుస్తాడు పురుషుడు, అరే నాకు సంతానం కొడుకులు లేకపోయారే అని ఎడవడానికి కారణం అది. అంతేకాని వాడు ఇంకోటి వెలగబెడతాడని కాదు. అందుకే వేదం ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తుంది, అగ్ని పట్ల చాలా జాగ్రత్తగా ఉండు, అగ్నితో చాలా జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు, అదే నిన్ను తీసుకెడుతుంది. ఎందుకని అగ్ని పట్ల మర్యాద లేని వాడిని అగ్నిహోత్రుడు దేవలోకాలకి తీసుకెళ్ళడం. ఎందుకు తీసుకెడతాడు? శరీరాన్ని హవిస్సుగా ఒక్కనాటికి తీసుకెళ్ళడం. ఆయన తీసుకెళ్ళకపోతే, ఆ మంత్రాన్ని అంగీకరించకపోతే వీడు యమసదనం వైపుకి వెళ్ళిపోతాడు. అందుకే మర్యాదతో ఉండాలి అగ్నిహోత్రం విషయంలో. ఎవరికా పాపము అంటే ఇంటి ఇల్లాలిది కాదు, యజమానిదే. యజమాని చెప్పాలి, స్నానం చెయ్యకుండా వెలిగించకు, కాఫీ తాగకపోతే చచ్చిపోతానండి అన్న బాధ ఉంటే కనీసం పసుపు నీళ్లు భార్య చల్లుకుని అగ్నిహోత్రాన్ని వెలిగించాలి. పసుపు నీళ్లు 3 మాటలు చల్లుకుంటే స్నానమే ఆడదానికి వేదంలో. నేను పసుపు నీళ్లు చల్లుకుని స్టవ్ వెలిగించి కాఫీ పెట్టాలి. ఏమీ లేకుండా నిద్రమంచం మించి లేచొచ్చి దిక్కుమాల బట్టలతో అగ్నిహోత్రాన్ని వెలిగిస్తే ఆయనకి తెలుసు ఎప్పుడు ఇది చూపించాలో దీనికి ప్రతిఫలాన్ని. అప్పుడు ఏడుస్తాడు, అరే ఎంత తాపత్రయపడ్డాను రా, పాడైపోయానని. కాబట్టి అగ్నితో జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ఎటువంటి అగ్ని పట్టుకుంది అన్నదాన్ని బట్టి ఉత్తరగతులు ఉంటాయి. వేదోపబ్రహ్మణము రామాయణం. అందుకే అంత జాగ్రత్తగా చెప్తారు వాల్మీకి మహర్షి. ఏది చెప్పినా కొడుకు రగల్చాలి, అగ్నిని రగల్చి అందులో వెయ్యాలి తండ్రి శరీరాన్ని. ఇప్పుడు వాళ్ళు ఎలా చచ్చిపోయారు? వాళ్ళు చచ్చిపోయింది సామాన్య కారణానికి కాదు, అసలు వాళ్ళని కాల్చింది కొడుకులు కారు, సమంత్రకం కాదు, భయంకరమైన కోపాగ్నికి చనిపోయారు, బ్రాహ్మణ కోపాగ్నికి చనిపోయారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి సామాన్యమైన జలములతో తర్పణిస్తే వాళ్ళకి దాహం తీరదు, వాళ్ళ నీళ్లు తాగడానికి వాళ్ళకి అధికారం ఉండదు. అంటే చూడండి, మనిషి బతికుండగా చేసినటువంటి దోషాలు తరువాతి కాలంలో ఎలా కట్టి కుడిపేస్తాయో చూడండి. ఇప్పుడు వాడికి దాహం తీరదు. ఎందుకని? మనకి
ఒక నెల్లాళ్లలో ఒక పక్షం అయితే వాళ్ళకి పగలు, ఒక పక్షం అయితే పితృదేవతాలోకానికి వెళ్ళిపోతే కాలమానం మారిపోతుంది. ఒక పగలు ఒక రాత్రి. అమావాస్య తిథి వాడికి పట్టపగలు. ఆ పట్టపగలలో అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు ఇంటి ముందుకు వస్తారు. అందుకే అమావాస్య అండి మధ్యాహ్నం 12ంటికి ఇంటి ముందు వెళ్ళకండి అంటారు. కారణం ఏమిటంటే ప్రతి వాళ్ళ పితృదేవతలు ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఆ కొడుకు ఏమైనా పెడతాడేమో అని చూస్తారు. ఏమీ పెట్టకపోతే అమావాస్య నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి యజమాని ఎక్కడుంటాడో అక్కడ లేచి నిలబడి ఇలా అనాలి 3 మాటలు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తాను. ఇలా అంటే, నాన్నగారండి నేను ఇవాళ మీకేం చేయలేకపోయాను, ఏమనుకోకండి అని. ఇలా కూడా అనకుండా వాడు అన్నం తిని భోగం అనుభవిస్తున్నాడు అనుకోండి, చక్కా పడుకున్నాడు, పితృదేవతలు శపించి వెళ్ళిపోతారు. వాణ్ణి కాదు, వాడి బిడ్డల్ని. వంశం మీదకి తగులుతుంది ఆ దెబ్బ. ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను కానీ కష్టం. కానీ మళ్ళీ ఇప్పుడు సమన్వయం చేస్తే శ్రీరామాయణంలో బాలకాండలోనే వస్తుంది, అవన్నీ అహల్యావృత్తాంతంలో వస్తుంది సమన్వయంలో. కాబట్టి కనీసం అమావాస్య నాటి మధ్యాహ్నం 12 గంటలకి పితృతర్పణం చేసి తీరాలి. మాకు ఆఫీస్లో చాలా పెద్ద పొజిషన్, రీజనల్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ గారు అని ఉన్నారు. ఆయన ఎక్కడికైనా ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినా కూడా మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి లాడ్జికి వెళ్ళి పితృతర్పణ చేసి వస్తాడు. ద్రవిడ దేశంలో మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి అమావాస్య నాడు ఎంత పెద్ద పెద్దవాళ్ళు వెళ్ళిపోయి కార్లు దిగి పంచ కట్టుకుని స్నానం చేసి పితృతర్పణ విడిచిపెట్టేసి బొటనవేలు మించి వెళ్ళిపోతారు. మళ్ళీ స్నానం చేసేసి పితృతర్పణ చేసి తీరాలి. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి. నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ పంచ కట్టుకుని ముద్ద తీసుకొచ్చి కాకి కన్నా పెట్టాలి. అసలు ప్రధానం ఏమిటంటే నీరు విడిచిపెట్టడం, జలతర్పణ చెయ్యాలి. వాళ్ళు దాహంతో వస్తారు ప్రధానంగా, అది కొడుకిస్తేనే తీరుతుంది, లేకపోతే తీరదది. ఎంఆర్ఓ ఆఫీస్లోనే రేషన్ కార్డు ఇచ్చినట్టు కొడుకు అదొక గొప్ప అధికారం, వాడే పొయ్యాలి ఆ నీళ్లు, ఇతరులు పోస్తే చెల్లదు. కాబట్టి లౌకికాగ్నికి కాలలేదు సగరులు, లౌకికాగ్ని చేత కాలలేదు కాబట్టి వాళ్ళకి తీసుకొచ్చి మీరు భూమండలంలో ఉన్న ఏ నీటిని పోసినా వాళ్ళకి అందదది. అందకపోతే ఏమవుతుంది? జీవుడికి దాహం అంతేనండి, దాహం జీవుడిది. ఇది విడిచిపెట్టాక పితృదేవతా రూపంలో ఉన్న నువ్వు ఇంత గొప్పగా పెంచుకున్నావు నీ పిల్లల్ని, నువ్వు బతికున్నప్పుడు అమావాస్య నాడు మీ నాన్నకు పోయిలే, నీ కొడుకు ఎందుకు పోస్తాడు? వాడు పోయాడు, వాడికి తెలియదు అసలు పొయ్యాలని కూడా. వాళ్ళ నాన్న ఎప్పుడన్నా పోస్తే కదూ. అందుకని ఏడుస్తూ వచ్చి గుమ్మం దగ్గరికి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. దాహం నాలుక పిడచకట్టుకుపోతుంది. తద్దినన్నాడు కూడా పెట్టని ధర్మాత్ముడైతే వాడి గురించి చెప్పనేక్కర్లేదు. కాబట్టి ఈ కొడుకు చేయడు, ఎందుకంటే అమావాస్య నాడు ఇవ్వడం తండ్రి అలవాటు చేసుకోలేదు. ఈ కొడుకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి లౌకికాగ్ని చేత మరణించిన వాళ్ళు అయితేనే లౌకికమైన జలములు అంటే భూమి మీద ఉన్న జలముల చేత తర్పణ చేయవచ్చు. లౌకికాగ్నితో కాలిన వాళ్ళు కాకపోతే మామూలుగా తర్పణతో వాళ్ళకి అందదు. వాళ్ళు చచ్చిపోయింది మామూలు అగ్నికి కాల్చబడిన వాళ్ళు కారు, వాళ్ళు మామూలు కారణానికి చనిపోలే. వాళ్ళు అపారమైనటువంటి క్రోధం, కపిల మహర్షి యొక్క కోపాగ్ని జ్వాలలకు మరణించారు. ఇప్పుడు వాళ్ళకి తర్పణ ఎలా ఇస్తాడు? తెలియక అంశుమంతుడు చూడగానే అయ్యయ్యయ్యయ్యో 60,000 మంది పినతండ్రులు ఏకకాలంలో చచ్చిపోయారు, కనీసం వాళ్ళకి తర్పణ ఇవ్వాలి. మిగిలిన కొడుకు నేను ఒకడినే, వాళ్ళకి బిడ్డలు లేరు. మిగిలిన వాడెవరు? వాళ్ళకి అన్నగారు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు. మా బాబాయిలు కదా, నాకెందుకని వెళ్ళిపోలేదు. అంటే పితృకార్యాన్ని ఎంత గౌరవించిందో చూడండి ఈ దేశం. కాబట్టి నేను నీళ్ళు ఇవ్వాలని ముందు గుర్రాన్ని అక్కడ విడిచిపెట్టేసి పరిగెత్తి అక్కడ దగ్గరలో కనపడిన సరోవరంలో నీళ్లు తీసి బొటనవేలు మించి పోస్తున్నాడు. ఇలా వేస్తే ఈశ్వరుడికి, ఇలా పెడితే భిక్ష, ఇలా పెడితే పితృదేవతలకి. మీరు చెయ్యి ఎలా తిప్పారు అన్నదాన్ని బట్టి పెడుతుంది. అదేమిటంటే అంతలా ఉంటుందా అని అనకండి. జంక్షన్లో నిలబడిన పోలీస్ కానిస్టేబుల్ ఇలా అంటే మీరు ఆగుతున్నారా లేదా? ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతి గుర్తుకే అంత గొప్ప శక్తి ఉంటే మీరు పితృదేవతలకి దేవతలకి ఇచ్చేటప్పుడు ఈ చెయ్యి తిరిగితే ఎటు వెళ్తుందో అటువైపే పెడతాయి. దానికి లక్షణం అంతే మరి, విధానం. పితృదేవతలకి ఇస్తే ఇలా ఇవ్వాలి, భిక్ష పెడితే ఇలా పెట్టాలి. దేవతలకి ఈశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఇలా తిరగాలి, అంతేగాని ఇలా పూజలు చేయకూడదు, దోషం అది. ఇలా పూజ లేనే లేదు అసలు, ఇలాగే నమః. మరి ఇంకెందుకు నమః చెప్పడం? నాది కాదు, నమః నాది కాదు అని చెప్పడానికి ఇలా తిప్పివేస్తారు.
అసలు చెయ్యే తిరగకపోతే వాడు అదృష్టం, ఎప్పుడు అలవాట్లేదని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబా నీళ్లు తీసుకుని అంశుమంతుడు విడిచిపెడుతున్నాడు. వెంటనే అక్కడికి గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు వచ్చి, ఎందుకు రావాలి గరుత్మంతుడు? ఆయన చెల్లెలి పిల్లలేగా చనిపోయిన వాళ్ళు, మేనల్లుడు చనిపోయారు. మేనల్లుడి వరసవాడే ఈయన కూడా ఒక రకంగా వచ్చి ఆయన అన్నాడు, నాయనా నువ్వు తొందరపడి నీళ్ళు ఇస్తున్నావు, కానీ అలా ఇస్తే వాళ్ళకి అందదు. సుపర్ణవచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం భయమాదాయ. ఆయన ఇలాంటి నీళ్లు మీ పితృదేవతలకు అందవురా, అలౌకికమైనటువంటి జలాలు, భూమండలం మీద లేనటువంటి నీళ్లు తేవాలి. ఆ నీళ్లు దివ్యగంగగా ఆకాశంలో వెడుతోంది గంగ. ఆ గంగ భూమి మీదకి రావాలి. ఆ గంగ భూమి మీదకి వచ్చి పాతాళానికి వెళ్ళాలి. పాతాళానికి వెళ్ళి బూది కుప్పల మీద ప్రవహించాలి. ప్రవహిస్తే మీ వాళ్ళ దాహాలు తీరి ఉత్తరగతులకు వెళ్ళిపోతారు. దాహం తీరి పునర్జన్మ కాదు, స్వర్గలోకానికి వెళ్ళిపోతారు గంగ తగిలితే. గంగ తగిలితే చాలు, బిందువు గంగ కాదు, గంగ బిందువు శరీరానికి తగిలితే చాలు, అంత శక్తి. కాబట్టి గంగని తీసుకురావాలి. ఇప్పుడు ఆ పనిందుకు కానీ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపో అంటే, తరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాహ. వీడు మహోత్సాహవంతుడు కాదు, అంశుమంతుడు. పెద్దలు చెప్పిన మాట వింటాడు. ఓ మనం లౌకిక జలములతో ఇస్తే పితృదేవతలకి తర్పణ అందదు. ఎందుచేత అంటే వీళ్ళు గొప్ప బ్రాహ్మణ కోపాగ్నికి మరణించారు. కాబట్టి గంగావతరణం చేయించాలి అని గుర్రాన్ని పట్టుకుని వెళ్ళిపోయి. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, మరి మైలు రాలేదా అండి అని. అంటే ఇలాంటి అనుమానాలే ఉంటాయి. ముందు రక్షాబంధనం కట్టుకుంటారు యజ్ఞం చేసినప్పుడు. ఒకసారి దీక్ష తీసుకున్నప్పుడు చేతికి రక్షాబంధనం ఉంటే ఇక వాడు ఏదైనా సరే వినకూడని శుభవార్త విన్నా ఇక వాడికి అశౌచం రాదు. వాడు మళ్ళీ ఆ రక్షాబంధనం విడిచిపెడితేనే అశౌచం. అందుకని యజ్ఞం చేసినప్పుడు రక్షాబంధనాన్ని సమంత్రకంగా కట్టేస్తారు. కట్టేస్తే అది ఉన్నంతసేపు ఇక వాడికి అశౌచం లేదు. అందుకని ఆ రక్షాబంధనానికి అశౌచం తెచ్చుకునే పనులు చేసుకోకూడదు. మళ్ళీ దీక్ష నియమం అందుకు పాటిస్తారు. ఇప్పుడు ఆ రక్షాబంధనం ఉంది కాబట్టి యజ్ఞ దీక్షితుడు కనుక సగర చక్రవర్తికి లేదు. అంశుమంతుడు కూడా దీక్షాకంకణంతో ఉన్నాడు కనుక దీనికి నియమపాలనం వరకు ప్రధానంగా ఉండవలసింది సగర చక్రవర్తికి. ఇప్పుడు ఈ గుర్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సగర చక్రవర్తి విన్నాడు 60,000 మంది కొడుకులు బూది కుప్పలైపోయారని. కానీ అశౌచం లేదు. అందుకని యజ్ఞాన్ని పూర్తి చేసేసాడు. పూర్ణాహుతి అయిపోయింది, యజ్ఞం అయిపోయింది. అంతఃపురానికి వచ్చాడు, బాధపడ్డాడు. 60,000 మంది కొడుకులు ఒక్కసారి పోయారని బాధ కాదు, జాతస్య హిధ్రువో మృత్యు, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు బ్రాహ్మణ కోపాగ్నికి చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు లౌకిక జలాలతో తర్పణ లేదు. లౌకిక జలాలతో తర్పణ లేదు కాబట్టి వీళ్ళు దాహార్తితో కొట్టుకుంటూ అలా తిరుగుతూ ఉంటారు. అది చాలా భయంకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే లోకంలో కొన్ని మీరు వేదాంతర్భాగమైన విషయాలు కొన్ని వింటే ఆశ్చర్యపోతారు. ఏం చేశారన్నది కాదు, ధర్మాన్ని వదిలిపెట్టేసినటువంటిది చేసేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. మీరు ధర్మం లేదు అందులో, చేయడం చేసాడు ఏదో. అప్పుడు ఏం చేస్తారంటే వాడిని ఎక్కడికి తీసుకొస్తారో తెలుసా అండి? వాడు మళ్ళీ పునర్జన్మ ఎత్తే వరకు వాడికి నీళ్ళు ఏవిస్తారంటే, ఎక్కడ కొడుకు శరీరంలో వెంట్రుకలు బాగా ఉంటాయో అక్కడి నుంచి పడిన నీటి చుక్కలు పట్టి తాగనిస్తారు. నేను చెప్పక్కర్లేదు. ఇంకా దేంటి భుజమూలములు, సంకలలో ఉన్నటువంటి నీళ్లు అటువంటివి, ఇంకంతకన్నా ఎక్కువ వర్ణన రాసం, అటువంటి నీళ్లు తాగిస్తారు. అందుకే ధర్మము ప్రధానం, శాస్త్రం ప్రధానం. ధర్మము శాస్త్రము విడిచిపెట్టి మీరు చేస్తే ఉపద్రవం తెస్తుంది, మీకేం ఉపకారం తేదది. అందుకే శాస్త్రం ఎరిగి చెయ్యాలి తప్ప శాస్త్రాన్ని విడిచిపెట్టి చేయకూడదు పనులు. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయాడు, పాపం బాధపడ్డాడు సగర చక్రవర్తి. గంగని తీసుకురావాలి, ఎలా తీసుకొస్తాను, ఎలా కుదురుతుంది? ఆకాశంలో గంగ ఎలా వస్తుంది? స్వర్గలోకంలో గంగ. బెంగపెట్టుకున్నాడు. కొన్నాళ్ళకి శరీరం వదిలిపెట్టేశాడు. అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు బతికున్నంత కాలం ఇదే ఆలోచించాడు. 1000 సంవత్సరములు బతికారు ఇక్ష్వాకు వంశం త్రేతాయుగంలో. ఒక్క దశరథుడు 60,000 సంవత్సరములు. ఇన్ని వేల ఏళ్ళు బాధపడ్డాడు. అరే ఎలాగరా నా పితృదేవతలకి తరింపచేయడం, ఎలా వస్తుంది గంగ? ఆలోచించాడు. ఏం చేసినా గంగను తీసుకురావడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన కూడా బెంగ పెట్టుకుని అలా శరీరాన్ని నడిపించి రాజ్య పరిపాలన ధార్మికంగా చేసి రాజ్యం వదిలేసి ఆ తర్వాత శరీరాన్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు అలాగే తిరుగుతున్నారు.
వీళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు స్వర్గానికి. ఒక్క మహోత్సాహం, అపారమైన ఉత్సాహం ఎంత ప్రమాదం తెచ్చిందో చూడండి. చెయ్యొచ్చా చేయకూడదా చూడకుండా చేసే పనిలే మహోత్సాహం. కాబట్టి ఇప్పుడు ఎలా ఏం చేస్తే బాగుంటుంది? పాపం అంశుమంతుడు వెళ్ళిపోయాడు. తర్వాత దిలీపుడు వచ్చాడు, మహానుభావుడు దిలీపుడు. ఆయన చాలా కాలం ఆలోచించాడు. దిలీపుడు రాజ్యం చేశాడు, ఆయన శరీరం వదిలిపెట్టేశాడు, ఆయన గంగని తేలేడు. వంశంలో తర్వాత వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, గంగా అవతరణం లేదు. కాబట్టి వాళ్ళు దాహంతో అలాగే తిరుగుతున్నారు. ఇప్పుడు భగీరథుడు జన్మించాడు. ఆయన సింహాసనాన్ని మంత్రులకు అప్పజెప్పి, బిడ్డలు లేరు ఆయనకి, వంశం లేదు, 2 బెంగలు. అయ్యో ఇక్ష్వాకు వంశం ఆగిపోయింది. 2 పితృదేవతలు చూస్తే అలా తిరుగుతున్నారు దాహంతో. పితృదేవతానుగ్రహం ఉంటే తప్ప వంశం నడవదు, అదో ఇబ్బంది ఉంది మళ్ళీ. అందుకని నేను ఎలాగైనా సగరుల్ని తరింప చెయ్యాలని ఆలోచించాడు. అంటే మనం నిజానికి ఒక్క తద్దినం పెట్టడానికి అలోమని ఏడుస్తాం. నిజంగా పితృకార్యానికి ఎంత జాగ్రత్త ఇచ్చారో, ఎంత జాగ్రత్తగా బతికారో, ధర్మవైక్లభ్యం కలగకుండా దేవతారాధన, పితృదేవతారాధన ఎంత గొప్పగా చేశారో సనాతన ధర్మంలో. అసలు వింటుంటేనే రామాయణం పులకరింతలొచ్చి మనం ఇలా బ్రతకాలన్నమాట అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు భగీరథుడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. బొటనవేలు మీద నిలబడి కొన్ని వేల సంవత్సరములు ఊర్ధ్వబాహు పంచతపాహ మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. ఊర్ధ్వబాహు ఇలా 2 చేతులు పైకెత్తి పెట్టి, అదేం తేలికనుకుంటారు, ఇలా పెడితే బాగానే ఉంటుంది, ఓ పావుగంట పెట్టండి తెలుస్తుంది. ఇవన్నీ లాగేస్తాయి. 2 చేతులు పైకెత్తి పంచాగ్నిహోత్ర తపస్సు చేశాడు. అంటే 4 వైపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుంటారు. కళ్ళు ఇలా సూర్యుడినే చూస్తారు. అంటే అసలు ఆ కళ్ళు ఎంత బడలిపోతాయి. నిలబడింది కాలి బొటన వేలు మీద నిలబడ్డాడు. నెలకి ఒక్కసారి ఆహారం తినేవాడు. అంత ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మగారి కోసం. అంత గొప్ప తపస్సు చేసి 1000 సంవత్సరములు చేశాడు. చేస్తే ఎవరి కోసం? తన కోసం కాదు, పితృదేవతల్ని తరింప చేయడం కోసం. చతుర్ముఖ బ్రహ్మగారు దేవతలతో కలిసి హంసవాహనం మీద వచ్చాడు. వచ్చి, నాయన ఏం కావాలరా, ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అన్నాడు. మహానుభావ, నాకు 2 కోరికలు. ఒకటి, ఇక్ష్వాకు వంశం ఆగిపోకుండా తంతువుగా నడవాలి. ఎప్పుడూ మా వంశంలో మగపిల్లల కోసం బెంగే, ఇక ముందు ఆ బెంగ ఉండకూడదు, నా వంశం నడవాలి. తథాస్తు, నీకు బిడ్డలు జన్మిస్తారు, ఇక్ష్వాకు వంశం అప్రతిహతంగా నడుస్తుంది. ఇంకేం కావాలి? మా పితృదేవతలు పూర్వం మాకు ముందు పడిపోయిన పితరులు కనీసం వాళ్ళకి ఉదకం కూడా లేదు, లేక దాహంతో తిరుగుతున్నారు సగరులు 60,000 మంది. వాళ్ళని తరింప చేయడానికి గంగని విడిచిపెట్టు పైనుంచి కిందకన్నాడు. ఆయన అన్నాడు, గంగాయాః పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం శూలినాన్యం పశ్యామి శూలినః నాహం పశ్యామి శూలినః. నాయన, గంగ కానీ ఆకాశంలోంచి కింద పడితే దాన్ని పట్టగలిగిన వాడు లేడు. ఇలా కింద పడిన ఉత్తర క్షణంలో ఈ భూమి అంతా బ్రద్దలైపోతుంది. కాబట్టి గంగని విడిచిపెట్టడం కుదరదు, అది నేను అనుమతించే విషయం కాదు. పైగా ఇంత బాధపడుతున్నావు కాబట్టి నేను ఒక్క విషయం చెప్తాను. ఈ లోకం మొత్తం మీద భూమి దెబ్బతినకుండా గంగని పట్టగలిగిన సమర్థుడు ఒక్కడున్నాడు, పరమశివుడు ఒక్కడే పట్టగలడు. ఆయనని నేను ఆజ్ఞాపించలేను, ఆయన నాకే తండ్రి, నాకే దైవం. నేను ఆయన్ని ఎలా ఆజ్ఞాపిస్తాను? ఆయన్ని వచ్చి చేయమని చెప్తానా? మీరు పట్టండి అంటానా? అనడం కుదరదు. మర్యాద అన్న మాట ఏమిటో రామాయణానికి వారసులు నేర్చుకోవాలి. కొన్ని పనులు ఉంటాయి, కొన్ని పనులు మర్యాద అన్నది, భక్తి అన్నది దాని చేత ప్రకటనమవుతుంది. గురువుగారిని ఇలా తప్పట్లు కొట్టి అన్నారనుకోండి, ఇంకేమిటి మర్యాద? మహాభారతం మీరు చూడండి, ద్రోణాచార్యుల వారు అర్జునుడితో యుద్ధం చేయడానికే వస్తాడు. వస్తే సారథితో అర్జునుడు చెప్తాడు, పొరపాటున కూడా ఆయన రథానికి దగ్గరగా నా రథం పెట్టద్దు, ఎప్పుడూ కూడా ఆయన రథానికి ఎడం వైపు నుంచి నా రథాన్ని తిప్పద్దు. గురువుగారు ఎప్పుడూ ఎడం వైపు ఉండకూడదు, ఆయన పూజనీయుడు కనుక ఆయన ఎప్పుడు నా కుడి భుజం వైపుకే ఉండాలి రథం తిరిగేటప్పుడు.
ఆయన ఒక బాణం వేస్తే నేను ఒక బాణమే వేస్తా, ఆయన 2 బాణాలు వేస్తే నేను 2 బాణాలు వేస్తా. ఆయన నన్ను దాటి వెళ్ళిపోవాలి తప్ప పౌరుషంగా ఆయన్ని దాటి నేను వెళ్ళను. చాలా జాగ్రత్త స్మా, గురువుగారు ఎదురుగుండా ఉన్నంతసేపు ఆయన నా నడవడి చేత ప్రీతి చెందేటట్టుగా నడుపు రథాన్ని, అంతేకాని నాకు గాంధీవం చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు నడిపించకు. నా గురువుకు ఆయుధం అక్కర్లేదు. ఆయన కోపించి చూసి ఒక మాట అంటే చాలు, ఆ స్థితి తేకని చెప్తాడు. పెద్దలతో ప్రవర్తన అంటే అలా ఉంటుంది. గౌరవం అంటే మనకి అందుకే రామాయణ భారత భాగవతాలు జీవనాడి అయ్యాయి. నేర్చుకోవాలి ధర్మం అంటే ఎలా ఉంటుందో, గౌరవం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి మహానుభావుడు బ్రహ్మగారు అన్నాడు, నేను శివుణ్ణి ఆదేశించలేనుగా పట్టమని, కానీ నాకు తెలిసినంత వరకు పరమశివుడు తప్ప పట్టగలిగిన వాడు లేడు. ఇక బ్రహ్మగారే ఆ మాట అంటే గంగని పట్టేవాడెవరు? కాబట్టి పరమశివుణ్ణి వేడుకో. ఒకవేళ ఆయన ఒప్పుకున్నాడు అనుకో, ఆయన పట్టుకుంటానంటే నాకేం అభ్యంతరం, వదిలిపెడతాను. ఇప్పుడు మళ్ళీ పరమశివుడు ప్రత్యక్షం అవ్వాలి. ఏం మాటలా? అప్పటికి 1000 ఏళ్ళు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు పంచాగ్నిహోత్రం. వెళ్ళలేదు అంతఃపురానికి. అక్కడి నుంచి గోకర్ణం వచ్చి, అందుకే గోకర్ణం గొప్ప తపస్సిద్ధి ఇవ్వగలిగినటువంటి ప్రదేశం. అంత పుణ్య ప్రదేశాల్లో గోకర్ణం ఒకటి. దక్షిణ దేశంలో గోకర్ణం లాంటి క్షేత్రం చాలా అరుదు. అద్భుతమైన క్షేత్రం గోకర్ణం. కాబట్టి అక్కడికి వెళ్ళి పరమశివుడి గురించి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. అబ్బో, మళ్ళీ ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయన అన్నాడు, నీకేం కావాలి అని అడగలేదు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం. ఆయన అన్నాడు, నీ తపస్సుకి ప్రీతి చెందాను. ఓ భగీరథుడా, గంగ హిమవంతుని యొక్క పెద్ద కూతురు. పెద్ద కూతురైనటువంటి గంగ ఊర్ధ్వలోకాల్లో ప్రవహిస్తోంది. ఆమెని వదిలిపెట్టమను, నేను పట్టుకుంటాను అంటే ఆయన అన్నాడు, ఎక్కడ నిలబడతారు మీరు పట్టుకోవడానికి అన్నాడు. హిమాలయ పర్వతాల మీదకొచ్చి బిందు సరోవరం దగ్గర నిలబడతాను. ఆ గంగావతరణం అసలు ఒక అద్భుతమైన దృశ్యం. అటోకాలు ఇటోకాలు ఎడంగా పెట్టి ఆ పులి చర్మం కట్టుకుని ఆ ఏనుగుతోలు వేసుకుని 2 చేతులు ఇలా పెట్టి పైనుంచి గంగ పడితే పట్టుకుందామని ఇలా చూస్తూ ఉంటాడు. ఆయన ఇలా చూస్తూ ఉంటాడు. ఆ గంగావతరణ సందర్భంలో శివమూర్తిని మీరు చూసి తీరాలి. అలా నిలబడి ఉంటే ఎంతకీ పడదు గంగ. ఏమి ఎందుకు పట్టలేదని ఆశ్చర్యపోయాడు. బ్రహ్మగారు ఆదేశించారు గంగని. ఆయన శివుణ్ణి వేరుకున్నాడు. శివుడు నిలబడ్డాడు బిందు సరోవరంలో. వెళ్ళి పడన్నాడు. ఆవిడంది వెర్రివాడు, పిచ్చివాడు, తెలియక నిలబడ్డాడు అలాగా. నేను పడితే తట్టుకుంటాడా? ఈడ్చేస్తాను శివుణ్ణి. శివుడితో పాటు భూమిని లాగేస్తా పాతాళానికి. బద్దలైపోతుంది భూమి. నేను పైనుంచి పడితే మొసళ్లతో, రాక్షసులతో, కూర్మాలతో, చేపలతో నేను పైనుంచి పడుతుంటే తడుకులతో, మెరుపులతో మేఘమండలం పడిపోతున్నట్టు ఉంటుంది. అందుకని పట్టుకోలేడు, తెలియక నించున్నాడు. తప్పు, ఉద్ధతితో మాట్లాడుతున్నావు, పైనుంచి కింద పడు అన్నాడు. అంటే గంగ పైనుంచి కింద పడుతూ అనుకుందిట మనసులో, ఏమిటో వెర్రేడేలా నించుని చూస్తున్నాడు. ఆ జటాజూటం మీద నేను పడితే తల అదిరిపోయి తల బద్దలై కింద పడిపోతాడు. ఈడ్చేస్తాను, నన్ను పట్టుకుంటానని మొనగాళ్ళ నించున్నాడు అనుకుంది. ఆ పైనుంచి కింద పడే ముందు అహంకరించినటువంటి గంగ యొక్క మనసులో ఉన్న భావనని పసిగట్టాడు పరమేశ్వరుడు. ఓహో, నేనే పట్టలేను, నన్నే ఈడుస్తానంటోంది, చూద్దామేమిటో అనుకున్నాడు. అనుకుని జటాజూటాన్ని, ఆయన జటాజూటం అంటే వ్యోమవత్యత్తదేహాయా దక్షిణామూర్తయే నమః. ఆకాశం ఎంత ఉంటుందో అదంతా ఆయన జటాజూటం. పెద్ద జటాజూటాన్ని పెంచాడు. అంతే. గగనా శంకరస్థిత తతోధరణిమాశ్రిత. ఆవిడొచ్చి సాకథం చిన్మహింగంతుం న శక్నోద్యత్నమస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. ఆ పైనుంచి మొసళ్లతో, రాక్షసులతో, పెద్ద పెద్ద తాబేళ్లతో, చేపలతో వచ్చి ఆ గంగ తెల్లగా మెరిసిపోతూ జలధారలు ఆయన యొక్క ఆ జటాజూటంలో పడిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తిరుగుతూనే ఉంది జటాజూటంలో. ఎంత వేగంగా తిరిగినా, ఎంత పెరిగిపోతున్నా జలధార, అందులోంచి ఒక చుక్క కూడా పైనుంచి కింద పడలేదు. అహంకరించిందిగా, ఈడ్చేస్తానని కట్టేశాడు. అందులో తిరుగుతోంది. దాన్ని ప్రార్థన చేశాడు రావణాసురుడు.
ఇక్కడే ఆయన జీవితంలో కోరిక ఒకటి అడిగాడు. కదా నిలింప నిర్జరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలింవహన్ విముక్తలోలలోచనల్లలాటపాలలగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అన్నాడు. నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని అటువేపలా విశ్వనాథుడి యొక్క దేవాలయం వంక చూస్తూ షడక్షరీ మహామంత్ర జపం చేస్తుంటే నాకు 3 కన్నులున్నటువంటి పరమాత్మ ఆ గంగానది ఆవలి ఒడ్డున విశ్వనాథ దేవాలయంలోంచి లేచి నాకు ఆకాశంలో కనపడాలి, అలా నాకు ఎప్పుడు దర్శనం అవుతుందో అని అడిగాడు. ఈ గంగానది సైకతంలో కూర్చోవాలని అంతమంది కోరుకున్నారు. అంత పరమపావనమైనటువంటి గంగ సైకతంలో కూర్చుని మనం గంగావతరణం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆవిడ పైనుంచి పడుతోంది, ఎంత తిరిగినా పైకి రాదు. ఇదే అంటాడు, జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలం వ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకారచండ తండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోలవీవలల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళా కదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం భవాంతకం పురాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు. ఆ జటాజూటంలో ఒక బిందెలో నీళ్ళు ఎలా తిరుగుతాయో అలా ఆయన నర్తన చేస్తూ ఉంటే, తాండవం చేస్తూ ఉంటే ఆ నీళ్లు తిరుగుతూ ఉంటాయిట. ఆ నీటికి తడిసినటువంటి జటలు అరుణ జటేశ్వరుడని తడికి తడిసిపోయి ఎర్రటి జటలు ఇలా వేలాడుతుంటాయిట. అటువంటి పరమేశ్వరుడు ఆ గంగని కట్టేసి ఉంచేశాడు. ఆయన ఇలా నిలబడ్డాడు. ఈ చమత్కారం చూడ్డానికి, ఈ ఆశ్చర్యం చూడ్డానికి 33 కోట్ల మంది దేవతలు నిలబడి చూస్తున్నారు. ఏమీ ఆశ్చర్యం రా, ఇలా పడిపోతోంది గంగా, ఒక చుక్క కింద పట్టలేదు, కట్టేశాడు పరమేశ్వరుడు. పాపం అవతల ఉన్న శిఖరం మీద భగీరథుడు నిలబడ్డాడు, గంగ కిందకు వస్తుంది, పాతాళానికి తీసుకెళ్దాం. కొన్ని ఏళ్ళు గడిచిపోయింది, ఆయన తల్లో పడ్డం కనబడుతోంది, కింద పడ్డం కనబట్టలేదు. కనీసం ఓ చుక్క ఇలా పక్క నుంచి జారట్లేదు. చూశాడు చూశాడు చూశాడు, అబ్బో ఆవిడ అహంకరించింది ఎలా ఉంది, ఈయన కట్టేశాడు, వీళ్ళిద్దరి పంతాలు బాగానే ఉన్నాయి, నేనిప్పుడు ఈ గంగని తీసుకెడతాను, ఎప్పుడు నా పితృదేవతలు తరిస్తారు, కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తానన్నాడు. అందుకే భగీరథ ప్రయత్నం అంటారు. పట్టు విడిచిపెట్టకుండా మళ్ళీ వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థించాడు. అయ్యా ఆవిడ అహంకరించింది బాగానే ఉంది, మధ్యలో నేనేమి దోషం చేశాను, నా పితృదేవతలు ఏం దోషం చేశారు, వాళ్ళు తరించాలి కదా, విడిచిపెట్టండి గంగనన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, తప్పకుండా విడిచిపెడతానండి. ఒక్కసారి బోల్డన్ని నీళ్లతో ఉన్నటువంటి తొట్టె బద్దలైపోయింది అనుకోండి, ఎలా పడిపోతాయో నీళ్లు, అలా ఆయన దారులు ఇవ్వగానే జటల్లోంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయిన గంగ ఒక్కసారి పడిపోయింది 7 పాయల కింద. పడిపోవడంలో నళిని, హ్లాదిని, పాదిని అన్న 3 పాయలు వరవర వేగంతో తూర్పు దిక్కుగా వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అనే 3 పేర్లు ఉన్నటువంటి పాయలు పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయాయి. ఒక్క పాయ మాత్రం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని, అందరి పాపములు పోగొట్టగలిగినటువంటి గంగ ముందు భగీరథుడు రథం మీద వెళ్ళిపోతుంటే వెనకాతల గంగ వెళ్ళిపోతుంది. గగనా శంకరస్థిత తతో ధరణిమాశ్రిత వ్యసర్పిత జలంతత్ర తీవ్ర శబ్ద పురస్కృతం, ఆకాశంలోంచి పెద్ద శబ్దం చేస్తూ గంగ ఆయన తల మీద పడి ఆయన శరీరం తడిసిపోతుండగా ఇటు 3 పాయలు ఇటు 3 పాయలు వెళ్ళిపోతూ 7వ పాయ ఆయన పాదాల మించి ఇలా వెళ్ళిపోతుంటే ముందు భగీరథుడు, వెనక గంగ, అందులోంచి పడిపోతున్న మొసళ్ళు, అందులోంచి పడిపోతున్నటువంటి కూర్మాలు, అందులోంచి పడిపోతున్న చేపలు మెరిసిపోతుంటే తత్ర దేవర్షి గంధర్వాహ వసుధా తలవాసిన భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు, దాని కింద తల పెట్టలేక అయ్య బాబోయ్ దేవగంగ నేల మీద పడుతోంది, మన అదృష్టం రా, ఈ గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని ఓహో లోకంలో ఉన్న వాళ్ళందరూ గంగలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు. ఊర్ధ్వలోకాల్లో ఉన్నవాళ్ళు మళ్ళీ స్థిర నివాసం కలగాలని చెప్పి గబగబా వచ్చి గంగలో మునిగేస్తున్నారు. ఓ పక్క దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు అందరూ పైనుంచి కిందకి దిగొచ్చేశారు. అపురూపమైనటువంటి దృశ్యం, పైనుంచి పడుతున్న గంగ
శివుడి శరీరానికి తగిలి జారిపోతోంది. ఆ ముందు భగీరథుడు, ఆయనతో పాయ వెళ్ళిపోతోంది. అందులో ఇన్ని జలచరములతో గంగ వెళ్ళిపోతుంటే పెద్ద శబ్దం, ఒక చోట వంకర తిరుగుతోంది, ఓ చోట పెద్ద శబ్దంతో నేల కొట్టుకుని పైకి లేస్తోంది, ఓ చోట తిన్నగా వెళ్ళిపోతోంది, ఒక చోట భూమి మీదకి వచ్చి ఆదిశేషుడు పడుకున్నాడా అన్నట్టుగా మెలికలు తిరుగుతూ వెళ్ళిపోతోంది, ఒక చోట నిశ్శబ్దంగా ఏమీ తెలియని దానిలా నిశ్చలంగా ప్రవహిస్తోంది, ఒక్కొక్క చోట భూమి ఒడ్డుని ఒరుసుకుంటూ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతోంది. ఇన్ని ధనులు చేస్తూ ఇన్ని రకాల జలచరాలతో వెళ్ళిపోతుంటే పైనుంచి కింద పడిపోయేవాళ్ళు అందులో స్నానం చేసి పైకి వెళ్ళిపోతున్నారు. గబగబా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఆ గంగలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని పైకి వెళ్ళిపోతున్నారు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించు తన భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతున్ శంకర. మహానుభావుడు పైనుంచి ఆ గంగలా పడిపోతుంటే, ఆ నురగతో తుంపర్లతో ఆ గంగ ఇలా చిందిపోతుంటే, ఆ గంగ తల మీద పడుతుంటే దాన్ని పట్టుకున్నటువంటి ఆ శంకరుని యొక్క స్వరూపం ఉందే అద్భుతం. ఈశ్వరా, అటువంటి నువ్వు నన్ను కాపాడు అంటారు. కాబట్టి ఆయన తడిసిపోతుంటే నీరు అలా వెళ్ళిపోతుంటే భగీరథుడు ఆ గంగని ఎంతో సంతోషంగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంత పెద్ద ప్రవాహము భగీరథుని యొక్క రథాన్ని అనుసరించి వెళ్ళిపోతుంటే తీరా అంత దూరం వెళ్ళేటప్పటికీ అక్కడ జహ్ను మహర్షి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞవాటాన్ని ముంచెత్తేటప్పటికి ఒక్కసారి యజ్ఞవాటం అంతా కొట్టుకుపోయింది. చూశారు మహర్షి, ఎంత అహంకారం, గంగా వచ్చి నా యజ్ఞవాటాన్ని ముంచెత్తుతావా అని ఒక్కసారి ఆచమనం చేశారు. ఇప్పటి వరకు ఆకాశంలోంచి పడుతూ అంత ఉద్ధృతితో ప్రవహించి వచ్చినట్లుగా కనపడిన గంగ పక్కన రథాల మీద దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు ఓహో నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇక మాకు గొడవ లేదు, గంగ వచ్చేసిందని సంతోషపడిపోయి వెడుతున్న వాళ్ళందరూ తెల్లబోయి ఆగిపోయారు. ఎక్కడా లేదు గంగ, ఇసుక పర్ర. అరే ఏమైపోయిందన్నారు జహ్ను మహర్షి. తాగేశాడు. చూశాడు భగీరథుడు, వెనకాల చప్పుడు లేదు. ఏమైపోయిందని చూశాడు, చుక్క గంగ లేదు. రథం దిగి ఏమైందని అడిగాడు. జహ్ను మహర్షి తాగేశారు, యజ్ఞవాటాన్ని ముంచెత్తిందన్నారు. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన యొక్క కాళ్ళ మీద పడి, మహానుభావా, నా పితరులు ఎప్పుడో పడిపోయారు, దాహంతో అల్లాడుతున్నారు, ఊర్ధ్వలోకవాసం లేదు, వాళ్ళని తరింప చేయడానికి తెచ్చుకున్నాను గంగని, నా ఎందు దయతో విడిచిపెట్టవయా, అది ప్రవాహం కాబట్టి దానికి ఉన్న లక్షణం ముంచెత్తింది, వదిలిపెట్టమన్నాడు. అయ్యో ఇంత బాధపడ్డావా, సరే ఇంత ప్రయత్నం చేశానంటున్నావు కాబట్టి నీ మీద ప్రేమతో వదిలేస్తున్నానన్నాడు. తస్మాజ్జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. నా కుడి చెవిలోంచి వదిలిపెట్టేస్తున్నానని తాగేసిన గంగనంతటినీ కుడి చెవిలోంచి వదిలేశాడు. ఇప్పుడు ఆయన తాగిన గంగ ఆయన కుడి చెవిలోంచి పైకొచ్చింది. జహ్ను మహర్షి శరీరంలోంచి పైకొచ్చింది కాబట్టి ఆయన కూతురై జాహ్నవి అని పేరు పెట్టుకుంది. ఒక పక్క పరమశివుడి మీదే వచ్చిన ప్రవాహం వస్తుంటే, ఒక పక్క ఈయన కుడి చెవిలోంచి ప్రవాహం వస్తే మళ్ళీ గంగ అంతా మళ్ళీ భగీరథుడి వెనకాతల రథం వెనకాల మళ్ళీ బయలుదేరి అత్యంత వేగంగా వెళ్ళి పాతాళలోకంలోకి వెళ్ళి, పాతాళలోకంలో ఎక్కడ సగర చక్రవర్తి యొక్క కుమారులైన 60,000 మంది సగరులు కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలలకి భస్మరాసులై పడున్నారో ఆ భస్మరాసులను ముంచెత్తింది. అంతే, ఆ బూది కలిసిందంతే. కలిసి కలవగానే వాళ్ళ దాహం తీరిపోయి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి వచ్చాడు. వచ్చి అన్నాడు, మహానుభావ, ఒక్క మనుష్యుడివి, హే రాజన్ భగీరథ, ఇంత కష్టపడి ఆకాశంలోంచి గంగమ్మని భూమి మీదకి దింపావు. నీ ప్రయత్నం చేత ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. బ్రహ్మగారి కమండలంలో ఉండే గంగ, విష్ణు పాదోద్భవి అయి హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగ, పరమశివుని యొక్క శరీరానికి తడిసిన గంగ భూమండలం మీద ప్రవహించింది. లేకపోతే ఈ భూమి మీద పాపాలను పోగొట్టగలిగిన గంగ లేదు, ప్రవాహం లేదు. నీ వలన వచ్చింది కాబట్టి ఇక నుంచి ఈ గంగకి భాగీరథి అని పేరు. నీ పేరు మీద పెడుతున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా భాగీరథి అని ఈ చరిత్ర చెప్పుకుంటే గంగమ్మ పొంగిపోతుంది విని, నా అవతరణాన్ని ఇవాళ చెప్పుకున్నారు అని. కాబట్టి ఒకానొకనాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పాదములను బ్రహ్మగారు కడిగారు తన కమండల జలాలతో. వామనమూర్తిగా అవతార స్వీకారం శ్రీ మహావిష్ణువు చేసి తన పాదాన్ని పెంచి ఈ పైన ఉన్న లోకాలన్నీ కొలిచేస్తుంటే
అప్పుడు ఇంతంతై వటుడింతయై బరుయుతా నింతై అభోవీధిపై అంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్కంకణమై కటిస్థలి బుధంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్నంటారు పోతన గారు. అంత పెరిగిపోతుంటే వామనమూర్తి ఆయన పాదం ఇలా పైకి వెళ్ళి కొలిచేస్తుంటే లోకాలన్నిటినీ దేవతలందరూ గబగబగబా పరిగెత్తుకొచ్చారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదం వస్తోందని. ఆయన పాదం పైకొస్తోందని తెలుసుకుని సత్యలోకంలో బ్రహ్మగారు ధ్యానంలో ఉలిక్కిపడి ఏమిరా చప్పుడు అన్నాడు. అయ్యా మీ నాన్నగారి పాదం పైన వస్తోందండి అన్నారు. నాన్నగారి పాదం వస్తోందంటే నాన్నగారు వస్తున్నారు. కొడుకు ఏం చేయాలి? గబగబా చెంబు పట్టుకుని వెళ్ళి నీరు కాళ్ళు కడగాలి తండ్రికి. అయ్యబాబోయ్ మా నాన్నగారు వస్తున్నారా అని బ్రహ్మగారు గబగబా కమండలం పట్టుకుని పైకి వచ్చాడు. బ్రాహ్మణుడు ఎక్కడికన్నా పెడితే కమండలం పట్టుకుని వెళ్ళాలి. భోజనానికి వెడితే చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు. బ్రాహ్మణుడు చేతిలో జలపాత్ర పట్టుకుని వెళ్ళాలి. అందుకని బ్రహ్మగారు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన లోకానికి ధర్మం నేర్పాడు. కమండలం పట్టుకుని పైకి వచ్చాడు. పైకి వచ్చేటప్పటికి తండ్రి గారి పాదం వస్తోంది. చూశాడు. ఓ నన్ను కన్న తండ్రి శ్రీమన్నారాయణుడు మా నాన్నగారి పాదం చూశాడు. తన పుట్టిల్లెదె పొమ్మటంచునజుడున్ తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేతనముంచేస కమండలూదకములను చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ను కీర్తిప్రభన్. ఆనాడు బ్రహ్మగారు తన కమండల జలాల్ని శ్రీమన్నారాయణ పాదముల మీద పోసి కడిగాడు. కడిగితే ఆయన పాదోద్భవి అయి ఆయన కాళ్ళు కడిగిన జలాలు దేవగంగగా హిమవంతుని యొక్క పెద్ద కుమార్తెగా ప్రవహించాయి. బ్రహ్మగారి కమండల జలాలు, నారాయణుని పాదములు కడిగిన జలాలు, హిమవంతుని పెద్ద కుమార్తెగా ఆవిర్భవించిన జలాలు, శ్రీ పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తడిసిన జలాలు ఈ గంగా జలాలు. ముగ్గురు మూర్తుల యొక్క శరీరమును స్పృశించినవి. ఏ మహానుభావుడు భవుడో, ఏ మహానుభావుడు హరుడో, ఏ మహానుభావుడు శంకరుడో, ఎవరు సదాశివుడో అటువంటి ఆయన శరీరాన్ని ఆపాదమస్తకం తాకి వచ్చిన గంగ. అందుకే గంగని ముట్టుకుంటే చాలు. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు శంకర భగవత్పాదులు. రోజు అక్కర్లేదు, జీవితంలో ఒక్క మాట ఎవడైనా గంగలో ఒక్క చుక్క ఇలా నోట్లో వేసుకుంటే వాడు ఖాయంగా ఉత్తమగతులు పొందుతాడు. గంగా జలములకు ఆ శక్తి ఉంది. అందుకే సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవనాడి గంగా నది. వేదంలో స్మృతులు ఒక మాట చెప్తాయి, మిగిలిన నదులలో మజ్జనము చేస్తే అంటే తలముంచి స్నానం చేస్తే ఫలితం. గంగానది విషయంలో స్నానం వరకు కూడా వెళ్ళక్కర్లేదు. స్నానానికి కూడా రాలేకపోతున్నానే అన్న ఆర్తి ఉన్నవాడు గంగానది 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 అన్నాడు అనుకోండి, వాడికి గంగానది స్నాన ఫలితం వేసేస్తారు. అందుకే సనాతన ధర్మంలో ఇప్పటికీ కూడా స్నానం చేస్తే ఆ నీళ్లు నేను పంపులో పట్టుకున్న నీళ్లు స్నానం చేస్తున్నానని చేయరు. మొదటి పేరు ఎవరిది అంటే గంగమ్మది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు. లోకంలో 2 గంగలు ఉన్నాయి. ఒకటి మీద పోసుకుంటే పవిత్రం చేసేది, ఒకటి చెవిలో కెడితే పవిత్రం చేసేది. మీద పోసుకుంటే పవిత్రం చేయగలిగిన గంగ ఈ గంగ. చెవిలో కెడితే పవిత్రం చేయగలిగిన గంగ శంకర భగవత్పాదుల నోటి నుంచి వచ్చిన మాట. అది గంగ, ఇది గంగ. కాబట్టి మహానుభావుడైనటువంటి ఆ పరమేశ్వరుడి శరీరానికి తాకి వచ్చిన గంగ. అందుకే మహానుభావుడు బ్రహ్మగారు అన్నారు, ఈ గంగావతరణం ఉందే, ఈ గంగావతరణం చెప్పుకుంటే చాలు. ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం. ఎక్కడైనా సరే కూర్చుని గంగావతరణాన్ని వింటే, ఇక గంగ ఒడ్డునే వింటే, గంగని చూస్తూ వింటే, కాశీపట్టణంలో వింటే ఇక దానికి ఫలితం ఎవడు చెప్పగలడు? కాబట్టి ఇదమాఖ్యానమవ్యగ్రో, కోపం లేకుండా, క్రోధం లేకుండా, మనసులో అక్కసు పెట్టుకోకుండా, వీడి చెప్పడం మనం వినమా అనుకోకుండా, వీడి అసాధ్యం కూడా వీడి చెప్తే వినవలసి వచ్చింది అని ఏడుస్తూ వినకుండా పరమ పవిత్రమైన హృదయంతో వింటే ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం. ఆ గంగావతరణాన్ని ఎవడైతే విన్నాడో అటువంటి వాడికి సమస్తమైనటువంటి పాపములు నశించిపోయి వాడు సర్వాన్ కామానవాప్నుయాత్. ఆయనకు ఏ ఉత్తమమైన కోరికలున్నాయో ఆ కోరికలన్నీ తీరుతాయి. సరికదా? ధన్యం యశస్యమాయుష్యం. గంగావతరణాన్ని ఎక్కడైనా చెప్పుకున్నా,
గంగావతరణాన్ని ఎక్కడైనా విన్నా ఉత్తర క్షణంలో కొన్ని సిద్ధిస్తాయి. ధన్యం, వాడు ధన్యుడవుతాడు జీవితంలో. అప్పటి వరకు ధన్యుడు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఏనాడు గంగావతరణం విన్నాడో ఆనాడు వాడు ధన్యుడు. ధన్యం యశస్వం, వాడు కీర్తివంతుడవుతాడు. ఎవడు గంగావతరణం విన్నాడో వాడు కీర్తి వహిస్తాడు. ఆయుష్యం, ఎక్కడైనా ఉపద్రవాలు తనకి తెలియకుండా తన జాతకంలో మధ్యలో తాను శరీరం విడిచిపెట్టవలసినటువంటి ఉపద్రవంతో కూడుకున్నటువంటి అపమృత్యు దోషం తరువుకొస్తుంటే గంగావతరణం కథ విన్నవాడికి అది తొలగిపోతుంది. పుత్రం స్వర్గమతీవచ, కొడుకులు పుడతారు. ఉన్న కొడుకులకి అపమృత్యు దోషం లేకుండా దీర్ఘాయుష్మంతులై పుత్రపౌత్రాదులతో సంతోషంగా ఉంటాడు. ఈ శరీరం పడిపోయిన తర్వాత తప్పకుండా స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. స్వర్గమతీవచ. అందుకే యశ్రావయతి విప్రేషు, బ్రాహ్మణుడైనటువంటి వాణ్ణి చక్కగా ఆ గంగావతరణాన్ని పరమ భక్తితో చెప్పేటటువంటి వాణ్ణి తెచ్చి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టుకుని బ్రాహ్మణులు మిగిలినటువంటి యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ, మహారాజులు కానీ బ్రాహ్మణులు కానీ ఇతరులు కానీ ఎవరైతే గంగావతరణాన్ని పరమ భక్తి శ్రద్ధలతో విని సంతోషిస్తున్నారో అలా విన్న ఉత్తర క్షణంలో ఒకటి జరుగుతుంది. ఇంతకాలం అమావాస్య నాడు జలతర్పణ చేయకపోయినా, తద్దినాలు పెట్టకపోయినా, నా ఉద్దేశం మానేసి గంగావతరణం వినమని కాదు, తెలియక పొరపాటు జరిగితే ఇది విన్న ఉత్తర క్షణంలో ప్రియంతే పితరస్తస్య, పితృదేవతలు ఎంతో సంతోషపడిపోతారట. మా వాడు గంగావతరణం విన్నాడురా, ఇవాళ పరమశ్రద్ధతో ఇవాళ మా వాడు గంగకి నమస్కరించాడు రా అని పొంగిపోతారట. ప్రియంతే పితరస్తస్య ప్రియంతే దైవతాని చ, 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట గంగావతరణాన్ని వింటే. అందుకని ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానమును ఎవడు విన్నాడో వాళ్ళందరూ ధన్యులు. కాబట్టి ఆ గంగావతరణాన్ని ఎక్కడో కూర్చుని చెప్పి అబ్బా మనం ఇక్కడే ఉన్నామని సంతోషం కలిగినా కళ్ళ ముందు గంగ లేకుండా చెప్పడం ఎందుకు, గంగ ఒడ్డునే కూర్చుని చెప్పుకుంటే. ఈ గంగ ఒడ్డున భాగవతం జరిగింది. ఈ గంగ ఒడ్డునే ఎందరో యజ్ఞయాగాదులు చేశారు. ఈ గంగ ఒడ్డునే ముక్తి మంటపంలో కూర్చుని వ్యాసుడు ప్రతిరోజు శివమహాపురాణాన్ని ప్రవచనం చేశాడు. ఈ గంగ ఒడ్డునే పరీక్షిన్ మహారాజు గారు ఒకానొక నాడు ప్రాయోపవేశం చేశాడు. చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లెమా నీ రూపముతో రమా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని అడిగాడు. అమ్మా అంటే చాలుట. అందుకే మీరు చూడండి, గోదావరమ్మ యమునమ్మ అనరు, గంగమ్మ అంటారు. గంగ ఈ జాతి జీవన స్రవంతిలో తల్లి స్థానాన్ని పొందింది. గంగమ్మ గంగమ్మ అంటాం మనం. పేరు కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, నది పేరు పెట్టుకోకూడదు అనుకోండి. కాబట్టి అమ్మా అని పిలిచిన నరు ఎవరైనా ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా అని ఒకసారి గట్టిగా అంటే చాలట, వెంటనే ఆవిడ అందుట పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, పోరా ఇచ్చేశాను పాపాలన్నీ నేను తీసేసుకున్నానులే అని మోక్షానికి పంపించేస్తుందట. పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లిమ్మా నీ రూపముతో అమ్మా నీటి ప్రవాహంగా చూస్తున్నాను, ఒక్కసారి నీ రూపంతో పైకి లేవా. హరిద్వార్లో ఉంటుంది మొసలి మీద కూర్చుని తల్లి, ఎంత గొప్పగా ఉంటుందో ఆ మూర్తి. నేను ప్రత్యేకం అద్భుతమైన ఆ మూర్తి రూపాన్ని తెప్పించుకుని మా ఇంట్లో పెట్టుకున్నాను కూడా, అప్పుడప్పుడు చూసి సంతోషిస్తూ ఉంటాను. కాబట్టి ఆ తల్లి లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ, ఒక్కసారి ఆ రమ్యతరంగములు కలిగిన తల్లి ఒక్కసారి లేచి రావా నాకు ఎదురుగుండా అని అడుగుతారు. మనకి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, గంగా నది గంగా నది గంగా నది ఎనుచు రే పడక మేల్కొనుచో గంగ నుతియించు నెవ్వడు భంగించునతని సమస్త పాపక చేయమున్. ఎవరైనా సరే నిద్ర లేవగానే మంచం మించి కాలు కింద పెట్టే ముందు గంగా నది గంగా నది గంగా నది అన్నాడు అనుకోండి, ముందు లేస్తుండగానే కళ్ళు తెరుస్తూ 3 మాటలు శ్రీహరి 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 అనాలి. రాత్రి నిద్రపోయే ముందు శివా 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 అనాలి. నిద్ర లేచి కాలు కింద పెట్టే ముందు గంగానది 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 అన్నాడు అనుకోండి నోటితో, వాడు లేచి తిరుగుతూ అప్పుడప్పుడు గంగా 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 అంటున్నాడు అనుకోండి, అలా గంగా నది గంగా నది గంగా నది ఎనుచు రే పడక మేల్కొనుచో గంగ నుతియించునేవాడు. ఎవడు ఆ గంగని ఓసారి తలుచుకుంటూ ఉంటాడో, అంటే మనసులో ప్రేమ చేత గంగానది 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 అంటాడో, నేను ఇవాళ నిద్ర లేస్తూ శ్రీహరి 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 అంటాను. రోజు అది అలవాటు ఎప్పటి నుంచో నాకు.
3 మాటలు అని దిగి భూమికి నమస్కారం చేస్తాను, కిందపడి మా గురువు గారికి నమస్కారం చేసి అప్పుడు ఇతర పనులు. అందుకని లేచి మా గురువు గారికి నమస్కారం చేస్తూ కాశీ 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 అన్నాను. విశ్వనాథ 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 అని. కాశీలో ఉన్నాను కదా అని గుర్తొచ్చి పొంగు కాశీ 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 విశ్వనాథ 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 అన్నాను. అంటే మా ఆవిడ వెనక నుంచి వచ్చి గంగా నది గంగా నది గంగా నది అంది. ఓహో ఇవాళ గంగావతరణం కదా, నేనన్నా మర్చిపోయానేమో కానీ దీని పొంగిది మర్చిపోలేదు అనుకున్నాను. అని ఆ సంతోషం పుణికిపుచ్చుకుని నేను కూడా గంగా నది గంగా నది గంగా నది అన్నాను. మర్చిపోయావేమో, నిన్న చేసాం స్నానం, మణికర్ణిక 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 అంది. నేను మళ్ళీ మణికర్ణిక 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 అన్నాను. అందుకని గంగానది 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 అనుచు రేపడక మేల్కొనుచో, రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి గంగానది 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 గంగమ్మ 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 అని ఒకసారి ఆ ప్రవాహాన్ని గుర్తు తెచ్చుకుని నిద్ర లేచేటప్పుడు మళ్ళీ గంగమ్మ 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 అని ఎవడంటూ ఉంటాడో అటువంటి వాడు తెలియక వాడి వలన మహాపాతకము జరిగినా నశించిపోతుంది. గంగని స్మరించినంత మాత్రం చేత అంత శక్తి. అందుకే గంగ స్నానం ఎక్కడో ఉండి పరమ పవిత్రంగా గంగని ఎప్పుడు ఎవడు భావన చేస్తూ ఉంటాడో, గంగమ్మ మూర్తిని పెట్టుకొని చూసి మురిసిపోతూ ఉంటాడో, గంగని తలుచుకొని ఎప్పుడు స్నానం చేస్తానా అని అనుకుంటూ ఉంటాడో వాడికి ఆ క్షణంలోనే గంగా స్నాన ఫలితం వేసేస్తారు. అంత గొప్ప నది, మొత్తం నదుల మీద గంగ ఒక్కతే. అందుకే గంగా నదికి త్రిపథగా అని పేరు. 3 లోకములలో ప్రవహించిన ఏకైక నది గంగా నది. స్వర్గలోకంలో ప్రవహిస్తుంది, భూలోకంలో ప్రవహిస్తుంది, పాతాళంలో సగరుల యొక్క బూది కుప్పల్ని ముంచెత్తింది. 3 లోకముల యందు ప్రవహించింది కాబట్టి త్రిపథగా అని పేరు. ఇంత గొప్ప గంగానది కాశీపట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చమత్కారం చేస్తుంది. కాశీపట్టణానికి అంతటికీ ఒక మణిహారం వేసుకున్నట్టుగా సాలంకృత గంగయా, కాశీపట్టణం కాశీధన్యతమా విముక్తి నగరి సాలంకృత గంగయా, కాశీపట్టణం మెళ్ళలో వేసుకున్న హారంలా మెరుస్తుంటుంది. అటువంటి గంగ ఆవిడ వైభవం ఏమిటంటే, బతికున్న నాళ్ళు ఎన్ని తప్పులు చేసిన వాడైనా శవానికి గంగస్పర్శ తగిలినా చాలు అన్నారు. వాడు బతికుండగా చేయలేదు, శవానికి గంగ స్పర్శ తగిలింది, వెంటనే వాడి జీవుణ్ణి ఉద్ధరిస్తారు. ఆ ఏ జీవుడు ఆ శరీరంలోంచి వెళ్ళాడో ఆ జీవుణ్ణి ఉద్ధరిస్తారు. శరీరం విడిచిపెట్టిన తర్వాత కొడుకేమైనా చెయ్యాలి తప్ప ఇక ఆ శరీరానికి తగిలితే ఉద్ధరణ ఎక్కడా లేదు, ఒక్క గంగకే ఉంది. గంగమ్మ గంగమ్మే శాస్త్రంలో. అందుకే గంగానదికి స్వయంగా ఒక శక్తి ఉంది, తనంత తాను. శ్రీమన్నారాయణమూర్తికి ఏ శక్తి ఉందో గంగానదికి ఆ శక్తి ఉంది. అందుకే అత్యంత వినయంతో నేను త్రికరణ శుద్ధిగా నిన్ను అడుగుతున్నానమ్మా అని అడగాలి. అందుకే గంగలో స్నానం చేసే ముందు తప్పకుండా శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యండి అంటారు పెద్దలు. గంగ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా పెట్టి తలకి ఇలా తగలకూడదు, తగలకుండా ఇలా తల మీదకి ఎత్తి చేతులు పట్టుకుని గంగమ్మ వంక చూసి చెప్తారు. మొన్న మనం గంగా స్నానం చేసినప్పుడు చెప్పాం, గంగాజాహ్న విశంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం. అమ్మా నా తల మీద చేతులు పెట్టి నమస్కరిస్తూ నిన్ను అడుగుతున్నాను. నిజమే, జీవితంలో ఎన్నో దోషాలు చేశాను, ఇప్పుడు నీ వైభవం ఏమిటో నాకు అర్థమైంది. అమ్మా నీ అనుగ్రహంతోనే వచ్చాను, నీ ఒడ్డున నిలబడి నిన్నొక్క ప్రార్థన చేస్తున్నాను. ఏమిటో తెలుసా అమ్మా, నీ త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణంఘ్రిద్వయం. నాకు అదృష్టం ఉందా, ఎప్పటికైనా నా ప్రాణం పోయే ముందు నేను మళ్ళీ నీ తీరంలోనే కూర్చుని ఉండాలి. నీ తీరంలో కూర్చుని నీ వంక చూస్తూ శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములు నా తల మీద పెట్టుకుని ఉన్నట్టుగా నేను భావన చెయ్యాలి. నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే. నా ప్రాణములు శరీరమును విడిచిపెట్టి పైకి లేచిపోతుంటే నేను దాన్ని ఉత్సవంగా ఎంతో సంతోషంగా అమ్మయ్యా చేరిపోతున్నాను, గంగ నా ఎదురుగుండా ఉంది, నన్ను ఎందుకు దరితేచ్చదని అమ్మా నీ వంక చూస్తూ శ్రీమన్నారాయణది పాదపద్మములు తల మీద పెట్టుకుని భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. శివకేశవుల మధ్య భేదము నా జీవితంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. శివుడు గొప్ప, విష్ణువు తక్కువ, విష్ణువు ఎక్కువ, శివుడు తక్కువ అని నా నోటి వెంట అనకుండా ఎప్పుడూ శివకేశవులిద్దరూ ఒక్కటే, 2 రూపాలతో ఉంటారు కానీ ఒక్కరే అన్న భావన నాకు జీర్ణము కావాలి. అటువంటి భక్తితో నేను నీ తీరాన్ని నీ నదిని స్మరిస్తూ
నీ ఇసుక తిన్నె మీద కూర్చుని నీ వంక చూస్తూ నా ప్రాణం వెళ్ళిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించు. ప్రాణం పోయేటప్పుట ఇక ప్రాణం వెళ్ళిపోతోంది అని తెలిసిపోయిన వాడు ఆఖరి స్మరణల దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఊపిరి అందట్లేదన్నప్పుడు నిర్భయంగా కళ్ళు మూసుకొని కాశీయాత్ర చేసొచ్చాడు కాబట్టి గంగానదీ ప్రవాహాన్ని ఒక్కసారి తలుచుకుని ఆ గంగానదీ ప్రవాహాన్ని మనసులో అలా ధ్యానం చేస్తుండగా వెళ్ళిపోతే వాడు మోక్షమునకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు గంగ స్నానం చేసి ఒడ్డున కూర్చుని శ్రీమన్నారాయణ పాదపద్మములు తల మీద పెట్టుకున్నంత ఫలితం వస్తుంది. అందుకే ఈ ప్రార్థన ఇతర నదులకు లేదు, ఒక్క గంగా నదికే ఉంది. అంత గొప్ప గంగ. అటువంటి గంగ ఒడ్డున ఇవాళ ఈ ఇసుక తిన్నె మీద కూర్చుని ఇంతమంది ఇన్ని చేశారు. హరిశ్చంద్రుడు మహానుభావుడు ఇక్కడే, ముత్తుస్వామి దీక్షితారు ఇక్కడే. మీకు ఎక్కడో నేను ఆ విశేషాలన్నీ చెప్తాను, మళ్ళీ చీకటి పడితే ఇబ్బంది పడతాం కాబట్టి. అటువంటి గంగావతరణం, ఈ ఇసుక తిన్నె మీద కూర్చుని గంగావతరణం చెప్పాలి. మీ అందరూ కూడా గంగ ప్రవాహం వంక చూస్తూ మురిసిపోవాలి. అయిపోగానే ఒక్కసారి ఆ గంగ నీళ్లు ముట్టుకుని మీరు సంతోషపడాలి అని మనసులో భావన చేసి మా గోపాలకృష్ణ గారికి చెప్తే అనితర సాధ్యమైన రీతిలో ఇన్ని ఏర్పాట్లు చేసి మహానుభావుడు ఇంతమందిని తరింపచేశారు. మా గోపాలకృష్ణ గారికి సర్వకాలముల యందు శివానుగ్రహము ప్రసరించుగాక అని ఆయనకి హరిప్రసాద్ గారికి నా ఆశీర్వచనాన్ని ఆవిష్కరిస్తూ శంకర భగవత్పాదులు గంగానది మీద అద్భుతమైన అష్టకాన్ని ఇచ్చారు. గంగ ఒడ్డున కూర్చుని ఆ గంగా అష్టకం చేసుకోవాలి. అసలు ఇంట్లో కూర్చుని ఆ గంగని ప్రార్థిస్తారు. మన భాగ్యం ఏమిటంటే మనం అలా గంగమ్మని చూస్తూ ప్రార్థన చేస్తాం. నేను ప్రతి శ్లోకం మీతో చెప్పిస్తూ ప్రతి శ్లోకానికి తాత్పర్యం కూడా చెప్తాను. మీరు మనసులో బాగా పట్టుకుని ఆ అష్టకం చెయ్యండి. దాని చేత మన కాశీ యాత్ర సఫలీకృతం అవుతుంది. గంగమ్మ మురిసిపోతుంది. ఒరే ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదురా, వీళ్ళు ఎంత భక్తిగా నా దగ్గర కూర్చున్నారా అని గుర్తు పెట్టుకుని మనందరినీ ఉత్తమగతులకు ఆ తల్లే తీసుకెడుతుంది. కాబట్టి నేను చెప్తాను, మీ అందరూ కూడా చక్కగా చెప్పండి. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా నువ్వు భగవతివి, నీవు పూలదండగా మారి గంగానది శివుని శిరస్సు మీద ఉంటుందిగా, ధ్యానమునందు చూసేవాడికి ఎలా కనపడుతుందంటేట తెల్లని పూలదండ శివుని యొక్క జటాజూటం మీద వేసుకున్నట్టుగా ఉంటుందిట. అలా కనపడే ఓ తల్లి, పొరపాటునైనా సరే నీలో స్నానం చేయడం, నీ నీళ్లు తాగడం అలా విడిచిపెట్టు. నీ నీటి బిందువు కానీ ఎవడికైనా తగిలిందో, వాడు ప్రయత్నం చేయలేదు, వాడు స్నానం చేద్దాం అనుకోలేదు, వాడేం ప్రార్థన చేయలేదు, ఏదో అనుకోకుండా కాకతాళీయంగా గంగ నీటి బిందువు వాడిని తగిలింది. ఇప్పుడు వాడికి ఏమిస్తారోట తెలుసా? వాడి ప్రయత్నం చెయ్యకపోయినా గంగ బిందువు వాడికి తగిలింది కాబట్టి వాడు ఈ శరీరం విడిచిపెట్టగానే స్వర్గలోకానికి వెళ్ళగానే అలిసిపోయి వచ్చారా అని దేవకాంతలు ఒళ్ళో పడుకోబెట్టుకుని మిగిలిన దేవకాంతలు నిలబడి వింజామరలు వీస్తారట. అంత గొప్పది గంగ. ఫలితం ఏమిటో మొదటి శ్లోకం అది. ఇప్పుడు అమ్మకి నమస్కారం చేసి శ్లోకం చెప్పండి. భగవతి భవలీలా మౌళిమాలే తవాంభ కణమణు పరిమాణం. కణమణు పరిమాణం అంటే చిన్న బిందు. ప్రాణినో ఏ స్పృశంతి, వాడేం ప్రయత్నం చేయలేరు, వాడికి తగిలింది ఆ నీటి బిందువు, గంగ నీటి బిందువు తగిలింది. అమరనగర నారీ, అమరలోకంలో ఉండేటటువంటి కాంతలు చామరగ్రాహిణీనాం, అయ్యో అలిసిపోయి మా లోకానికి వచ్చావా అని వాడికి ఒకప్పుడు నీటి బిందువు గంగ తగిలింది కాబట్టి వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుంటారట. ఎవరికి కావాలండి? ఈశ్వర పాదార వింద సేవనం కావాలి కానీ ఇటువంటి భోగాల కోసం కాదంటే పొరపాటున తగిలితే అంత ఫలితం అని. విగత కలికలం కాంతాంకమంకే లుఠంతి. రెండో శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా నువ్వు పైనుంచి కింద పడుతున్నప్పుడు ఈ బ్రహ్మాండమంతా బద్దలైపోయినటువంటి చప్పుడు వచ్చింది గంగావతరణం జరిగిన రోజున. అంత చప్పుడుతో కింద పడినటువంటి నువ్వు పెద్ద పెద్ద పర్వతాల మీద పడి ప్రవహిస్తుంటే గండ్లశిలలు జారి కింద పడిపోతుంటాయి. అంత ఉత్తుంగ తరంగాలతో ప్రవహించే నువ్వు
ఇక్కడికి వచ్చేటప్పటికీ నా పతిదేవుడు విశ్వనాథుడు ఉన్నాడని అత్యంత అణకువతో అందరూ పిల్లలు స్నానం చెయ్యడానికి వీలుగా మెల్లగా ప్రవహించి పెడతావు. ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు పెద్ద ముత్తైదువ, భర్తగారు ఉన్నారు అక్కడే, అందుకని గబగబా చప్పుడు చేయదు, చాలా చక్క మెల్లగా పెడుతుంది పిల్లలు స్నానం చేయడానికి. హరిద్వార్ వెళ్ళేటప్పటికి బాలా త్రిపుర సుందరి, ఎంత జరో ఇనప గొలుసులు పట్టుకుంటే కానీ లోపలికి దిగలేం. ఇక్కడికి వచ్చేటప్పటికి పెద్ద ముత్తైదువ. శంకరుల భావన ఎంత గొప్పగా అన్నారో చూడండి. బ్రహ్మాండమును ముక్కలు చేస్తూ శివ జటాజూటమునకు అలంకృతమైన ఓ గంగా, అంత గొప్పగా వెళ్ళి మమ్మల్ని పవిత్రం చేస్తావు. బ్రహ్మాండం ఖండయంతి హరశిరసి జటావల్లి ఉల్లాసయంతి స్వర్లోకా దాపతంతి కనకగిరి గుహాగండ శైలాత్తలంతి క్షోణీపృష్ఠే లుఠంతి దురితచయ మూర్తిభరం భర్తృయంతి పాదోధిం పూరయంతి సురనగర సరిత్పావని నహ పునాతు. ఈ మాటకి శంకరాచార్యుల వారి పాదాల మీద పడిపోవాలి. నేను అందుకే శంకరుల నామం చెప్పండి 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 అని ఎందుకంటానో తెలుసా? నా కంఠం పోతోంది ఉపన్యాసాలు చెప్పాలని, నేనంత గట్టిగా చెప్పలేక కడుపులో ఆర్తున్నా శేషు నా పడవెక్కు అని శేషు చెప్తుంటే పరవశించిపోతాను. ఇంత గొప్ప అష్టకం చెప్పిన శంకరాచార్యులు వారు నేను అన్న మాట వాడలేదు, నహ అన్నారు. నహ అంటే మేము అన్నారు కాబట్టి మనం చదువుకుంటే మనకు అన్వయం అయింది. ఆయనకి అని రాసుకుంటే ఆయనకు అన్వయం అవుతుంది. అరే ఎవరు చదువుకుంటే వాళ్ళు తరించాలరా అని మన కొరకు ఇచ్చారు మహానుభావుడి అష్టకం. అందుకే నేనన్నా గంగెటువంటిదో శంకరుల స్తోత్రాలు అటువంటివి అని. శంకరులే, ఆయన్ని తలుచుకుని నమస్కరించని జన్మ కృతజ్ఞ జన్మ. కాబట్టి పాదోధిం పూరయంతి సురనగర సరిత్పావని నహ పునాతు. నహ అంటే మమ్మల్ని. తర్వాత అంటారు, అమ్మా నీ నదీ జలాలకుండే గొప్పతనం ఏమిటో తెలుసా? ఇక్కడికి వచ్చి ఏనుగులు స్నానం చేస్తుంటాయి. ఏనుగులు స్నానం చేస్తే ఏనుగుల కుంభస్థలాల మీద ఉండేటటువంటి మదజలములు నీ నీటిలో ప్రవేశిస్తాయి. వాటి కోసమని తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి. సద్బ్రాహ్మణులు నీ ఒడ్డున కూర్చుని జపం చేసుకుని సంధ్యావందనాది కార్యక్రమాలు చేసి జలాలు విడిచిపెడతారు. మంత్రపూరితమైనటువంటి పరమ పవిత్రమైన జలాలు. నిరంతరము భగవదుపాసన చేసేటటువంటి వ్యక్తులు వచ్చి నీలో మునుగుతారు. మునిగినప్పుడు వాళ్ళ శరీరంలో ఉండే తేజస్సు నీలోకి ప్రవేశిస్తుంది. ఆ నీరు వాలుగా వచ్చి కింద ఉన్న వాళ్ళ మించి వెడుతుంది. ఒక పరమాచార్య స్వామి వచ్చి గంగలో స్నానం చేస్తుంటే ఆ పక్కన మనం చేశామనుకోండి, ఆయన శరీరం మించి గంగ మీ మీదకు వస్తుంది. ఎంత భాగ్యం! ఇంకా అందుకే మహాత్ములు స్నానం చేసినప్పుడు వారి ఒండ్లు తడుస్తూ ఆ నదీ జలాలు నీ మించి వెడుతుంటాయి. ఆ జలాలలో మేము తడుస్తాం. ఏకకాల స్నానం. అందుకే గురువు సంప్రదాయ శిష్యులతో కలిసి చేస్తారు స్నానం. అందుకే నేను కొంతమందిని నా దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళందరినీ చేతులు పట్టుకుని వాళ్ళతో కలిసి ములిగాను. కారణం అందుకే గంగలో అలా ములుగుతారు గురు శిష్యులు. కాబట్టి అమ్మా అలా ప్రవహిస్తూ మా పాపాలనన్నింటినీ నాశనం చేస్తూ సముద్రంలో కలిసే ఓ గంగా నీకు నమస్కారం. ఇప్పుడు చెప్పండి, మజ్జన్మాంతగా కుంభచ్యుత మదమదిరామోద మత్తాలిజాలం స్నానైః సిద్ధాంగనానాం కుచయుగ విగలత్కుంకుమా సంగపింగం. మహాపతివ్రతలై ఎప్పుడూ భర్త యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకునేటటువంటి స్త్రీలు వచ్చి నీలో మునుగుతారు. మహాత్ములెంతో మహాపతివ్రతలంతే. వారు మునిగినప్పుడు వారు భర్తని సంతోషపెట్టడానికి ముందు రోజు వారు స్తనాగ్రముల మీద అలదుకున్నటువంటి కుంకుమ నీ నీటిలో కరుగుతుంది. అంతటి మహాపతివ్రతల యొక్క స్తనములు మాకు మాతృసూచకములు, వాళ్ళు మాకు తల్లులు.
మా తల్లులు అనడానికి సూచనలైన ఆ స్తనాగ్రముల యందలి కుంకుమ మా తలల మించి వెడుతుంది. అమ్మా మమ్మల్ని అలా పునీతం చేస్తున్నావు. శంకరులు ఏం మాట్లాడినా ఎంత పవిత్రంగా ఉంటుందో చూడండి. సాయం ప్రాతర్మునీనాం కుశకుసుమచయై చెన్న తీరస్థ నీరం పాయాన్నో గంగామంబః కరికరమకరా క్రాంతరం హస్తరంగం. మహామునులు సాయంకాలం పూజ చేస్తూ దర్భలు పువ్వులు మొదలైనవి నీలో వేస్తారు. వాళ్ళ చేతులతో భక్తితో పూజ చేసినవన్నీ అందులో కలిసి వెడుతూ మా మీదగా వెడతాయి. అటువంటి స్నానానికి మాకు అవకాశం ఇస్తున్నావు. అమ్మా నువ్వెవరో తెలుసా? బ్రహ్మగారి కమండలంలో నీరు. నువ్వెవరో తెలుసా? విష్ణుపాదములు కడిగిన తల్లి. నువ్వెవరో తెలుసా? పరమేశ్వరుడి శరీరాన్ని తడిపిన తల్లివి. ముగ్గురు మూర్తులతో సంబంధం ఉన్న నీలో నేను మునుగుతున్నాను. అమ్మా నీకు నమస్కారం. చెప్పండి. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం పశ్చాత్ పన్నగశాయినో భగవతః పాదోదకం పావనం భూయః శంభుజటా విభూషణ మణిర్జహ్నోర్మ హర్షేరియం కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతు మమ్ము రక్షించు. చూసారా మళ్ళీ శంకర్లు? అది ఆయన అనుగ్రహం అంటే అని అంటారు. అమ్మా శేషుడి యొక్క శరీరం పడుకుని ఉండి కదులుతుంటే ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే భూమండలం మీద అలా చూడడం, శేషుడు పాకుతుండగా చూడడం కుదరదు. ఒక్కని ప్రవాహాన్ని చూస్తే తెలుస్తుంది. శేషుడు ఎలా కదులుతాడో అలా కదులుతావు. ప్రవహించి వెళ్ళిపోతూ ఎక్కడెక్కడెవరు నీలో మునిగారో వాళ్ళ పాపాలన్నీ తీసేస్తావు. అటువంటి తల్లి నీకు నమస్కారం. చెప్పండి. శైలేంద్రాదవతారణి నిజ జలే మజ్జనోత్తారిణి పారావార విహారిణి భవభయశ్రేణి సముచ్చారిణి శేషాహేరనుకారిణి హరశిరోవల్లీ దళాకారిణి కాశీ ప్రాంత విహారిణి విజయతే గంగా మనోహారిణి. ఏమి శ్లోకాలండి శంకర భగవత్పాదాచార్య కృతం. మీరు బెంగ పెట్టుకోకండి. రోజు నేను మీతో కాశీలో ఏవి చెయ్యాలని చెప్పిస్తున్నానో ఇవన్నీ కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చి మీరు కాశీ యాత్ర పూర్తి చేసేటప్పటికి మీ చేతిలో పెడతారు. మీరు కాశీ వచ్చినా మీ వాళ్ళు కాశీ వచ్చినా మీరు అది ఇచ్చి చదువుకోండి అని చెప్పచ్చు. హరిప్రసాద్ గారు ఆ పుణ్యకార్యాన్ని చేసి అందరికీ అందిస్తున్నారు. అది ఆ తర్వాత ఎన్ని లక్షల మందికి అందుతుందో మహానుభావుడు తరించిపోతాడు దాని చేత. శంకరులు అంటారు, అమ్మా ఎవరు నీ తరంగముల యందు స్నానం చేశారో వాళ్ళకి పాపం లేదు. పొరపాటునైనా సరే ఇలా నీళ్లు కొంచెం తాగాడో వాడు వైకుంఠవాసానికి వెళ్ళిపోతాడు. అమ్మా నీ నీటిలో పడడం ముందు ఇంద్రపదవి కూడా ఎందుకో పనికిరానిది. అంత గొప్ప శక్తి కలిగిన గంగా నీకు నమస్కారం. చెప్పండి. ఇప్పుడు కుతో వీచిస్తవయది గతాలోచన పథం త్వమా పీతాంబరపుర నివాసం వితరసి త్వదుత్సంగే గంగే పతతి యది కాయస్తనుభృతాం తదా మాతః శాతక్రతవపద లాభోప్యతి లఘు. శంకరులు అంటారు, అమ్మా నా జీవితంలో నా కోరిక ఏమిటో తెలుసా?
ఎప్పుడూ నీ తరంగములను గురించి ఆలోచిస్తూ ఉండాలి. విశ్వనాథుడు కృష్ణ భగవానుడు వాళ్ళ రూపాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. సమస్త పాపాలని నాశనం చేసి శరీరం విడిచిపెట్టాక నీలో మునక వేసిన వాడెవరున్నాడో వాడిని చెయ్యి పట్టుకుని స్వర్గలోపపు మెట్లెక్కించి పైకెత్తి తీసుకెడతావు స్వర్గలోకానికి. అంత దయ కలిగిన తల్లి, ఒక్కసారి నీలో స్నానం చేస్తే స్వర్గలోకపు మెట్లు చెయ్యి పట్టుకు పైకెక్కిస్తావు నువ్వే శరీరం వదిలిపెట్టాక. అటువంటి తల్లి నీకు నమస్కారం. చెప్పండి ఇప్పుడు. భగవతి తవ తీరే నీరమాత్రాశనోహం విగత విషయ తృష్ణ కృష్ణమారాధయామి. తెలిసి తెలియని వాళ్ళు శంకరాచార్యులు వారు శివుడి గురించి రాశారంటారు. అసలు శంకరులు ఎక్కడ చెప్పినా విష్ణు స్వరూపం గురించి చెప్తూనే ఉంటారు. ఆయన లాంటి మహావిష్ణు భక్తుడైన అటువంటి ఆయన గురించి వదిలిపెట్టేశాను. సకల కలుషభంగే స్వర్గ సోపాన సంగే తరళ తర తరంగే దేవి గంగే ప్రసీత. అది శాంకరవాంగ్మయానికి ఉన్న గొప్పతనం. ఎక్కడ తరంగం ఉందో మాట అలా ఉంటుంది. తరళ తర తరంగే అంటే తరంగంలాగే ఉంటుంది. మహానుభావుడు. అబ్బో ఇంకా ఏం చెప్పను శంకరుల గురించి, అలా అంటూ ఉండడమే. నేను అలా తిరుడుస్తూనే ఉంటాను. ఏమో నా అంత్యకాలంలో నా ఆఖరి ఊపిరి విడిచిపెట్టేటప్పుడు ఇలా నాకు కనపడి నేను వెళ్ళిపోగలిగితే అంతకన్నా భాగ్యమే ఉంది. తల్లి గంగా జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి అదే ఈ శ్లోకంలో మనం అడుగుతున్నాం. మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే భూయాద్భక్తి రవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతీ గంగాష్టకమిదం పుణ్యం ఎప్పటేత్ ప్రయతో నరః సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి. ఈ గంగాష్టకాన్ని ఎవరు చదువుతున్నారో వాళ్ళందరూ విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. శంకరులు మనకి అభయం ఇచ్చారు. ఇక గంగ ఒడ్డుని కూర్చుని ఈ అష్టకాన్ని చదివి గంగావతరణం విని తరించని వాడు ఎవరుంటాడు? ఇక మనందరం తరించినట్టే. ఇంత గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి గంగమ్మకి, విశ్వనాథుడికి, విశాలాక్షికి, శ్రీ మహావిష్ణువుకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఇవాల్టి నా ప్రసంగాన్ని పూర్తి చేస్తున్నాను. మన యాత్ర ధన్యమైంది. ఇంత కష్టపడి వచ్చినందుకు అమ్మవారు మన్ని అనుగ్రహించింది.